నా యొక్క హృదయపూర్వక వందనాలు వారికి తెలియపరుస్తున్నాను. ఎవరికి చెప్పినా చెప్పకపోయినా మీకు మాత్రం తప్పనిసరిగా వందనాలు చెప్పాలి కదా. ఎందుకంటే మీటింగ్స్ అయిపోయిన తర్వాత మాకు సర్టిఫికెట్ ఇచ్చేదే మీరు. ఊడుపుల్లోను, కోతల్లోను, కట్టెతల్లోను, కలుపు తీతల్లోను చిట్చాట్ అంతా మా మీదే ఉంటది. కాబట్టి మీకు మరి ముఖ్యంగా మన ప్రభువును రక్షకుడును అతి త్వరలో రానయ్యన్న యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో నా యొక్క ప్రేమాభివందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఉపవాస కూడికల ద్వారా మీరు పోగొట్టుకున్న ప్రతి ఆశీర్వాదాన్ని తిరిగి పొందుకొందురు గాక. దేవుడు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచును గాక. ఆమేన్. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు 2 వర్తమానాలు చెప్పాను కదా, పగలు రాత్రి. పగలేం చెప్పాను, రాత్రి ఏం చెప్పాను? ఏమ్మా, వచ్చిన భాగం అది అక్కలేదు. దాంట్లో విన్నది ఉంటుంది కదా, నమ్మకాన్ని గురించి చెప్పానా, విశ్వాసాన్ని గురించి చెప్పానా, సంథింగ్ కదా. ఐడియా లేదా? ఎవరికి ఐడియా లేదు? దేవునికి స్తోత్రం. ఓకే, వదిలేద్దాం. పాత గతించిన సమస్తం నూతనమైన వదిలేద్దాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చెప్పనేది మాత్రం అడుగుతాను, దాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనాన్ని ఎవరైనా చదవగలిగిన వారు స్పష్టంగా, బిగ్గరగా, నెమ్మదిగా చదివి సహాయం చేయండి. నీ క్షేమ కాలములలో నీతో మాట్లాడితిని గాని నేను విననని నీ వంటివి నా మాట వినకపోతే నీ బాల్యము నుండి నీకు వాడుక. చాలా చాలు. ఇక అందరూ బైబిల్తో పని లేదు. నేను ఒక వచనమే చదివిస్తాను, మిగతాదంతా నేను చెప్తాను తప్ప ఇంక మీకు పని ఉండదు. ఎందుకంటే చాలా స్థలాల్లో కాంపిటీషన్ అది. ఆవిడకంటే ఈవిడ ముందు చదివేయాలి, ఈవిడకంటే ఆవిడ ముందు చదివేయాలి. వాళ్ళు ఏం చదువుతున్నారో అలా అనవసరం, కానీ ముందు చదివామా లేదనేదే కావాలన్నమాట. మీరు చదువుతుండగా నేనేం చేయాలన్నమాట, ఆ ప్రకారముగా. అదంతా ఓల్డ్ ప్యాటర్న్. ఇప్పుడంతా లేటెస్ట్ డేస్ కదండి. పాట పాడమంటే మొబైల్ పట్టుకొచ్చి పాడుతున్నారు, వాక్యం చదవమంటే ట్యాబ్ పట్టుకుని చదువుతున్నారు, వాక్యం చెప్పమంటే ల్యాప్ పట్టుకుని చెప్తున్నారు. అమ్మో, నాగరికత గల దినాల్లో ఉన్నాం మనం. రావడం గొప్ప, వినడం అద్భుతం. అలాంటిది మీరు చదివించి చెప్పడం అనేది ఇంకా చిన్న విషయం ఏమి కాదండి. ఎంతగా ఉన్నదంటే లేటెస్ట్ డేస్ ఎలా మారినాయి అంటే, నేను రాత్రి సమయాల్లో మీటింగ్ అయి వెళ్తూ ఉంటాను. ఆ దారి పక్కన కూర్చున్నవాడి దగ్గర నీళ్లు ఉంటే ఆ చెవి దగ్గర ఫోన్ ఉంటుంది. అబ్బా, ఎంత నాగరికత వచ్చిందిరా బాబు అనుకుంటాను. నేను రీసెంట్ గా ఒక పాస్టర్ గారికి ఫోన్ చేశాను, రీసౌండ్ వచ్చేస్తుంది, ఏమంటే టాయిలెట్ లో ఉన్నారని అడిగాను. భలే కనిపెట్టారండి అన్నాడు. చాలా తర్వాత మాట్లాడదు పెట్టేమని చెప్పాను నేను. అంత నాగరికత గల దినాల్లో ఉన్నాం. కాబట్టి మీరు ఏం చదవాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తగా వింటే చాలు. మీరు వినకపోయినా పర్లేదు, విన్న ట్యాగ్ చేయండి చాలు. ఆ సంబరంతో చెప్పుకుంటూ వెళ్ళిపోతాను నేను. ఎందుకంటే చాలా స్థలాల్లో ఎలా ఉంటారంటే, మీరు కాల్ చేస్తున్న సబ్స్క్రైబర్ మా పరిధిలో లేనట్టుగా ఉంటారు. కొన్ని చోట్ల అయితే మరుబడిలోనే ఉండలేదు. నేను ఇందాక పాస్టర్ గారు అన్నట్టు మొదటి రోజు, రెండో రోజు రారు, ఆఖరి రోజు మాత్రం వస్తారు. ఈ క్రైస్తవ సంస్కృతి అలాగ అయిపోయింది. వచ్చినటువంటి వాళ్ళు ఏమంటారు తెలుసా, మొదటి రోజు, రెండో రోజు రాకుండా ఆఖరి రోజు వచ్చి అంటారు మీటింగ్లు భలే జరుగుతున్నాయి, భలే జరిగాయండి. ఇంకో రోజు పెడితే ఇంకో రోజు ఎందుకు, ముందు 2 రోజులతో సరిపోతుంది కదా. అన్ని ఇలాంటి పనులే మన. సరే, మనం చదువుకున్న వచ్చిన భాగాన్ని వాక్య ప్రకారం మనం ఆలోచిస్తే వ్రాతపూర్వకంగా వ్రాసేవన్నీ కూడా గ్రాంధికంగా ఉంటాయి. మాటపూర్వకంగా చెప్పేదానికి, వ్రాతపూర్వకంగా వ్రాసేదానికి చాలా తేడా ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు డైలీ న్యూస్ పేపర్ కానీ, పిల్లల పాఠ్య పుస్తకాలు కానీ, లేక మత గ్రంథాలు కానీ, మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కానీ, దస్తావేజులు కానీ, ఉత్తరాలు కానీ మీరు చూడండి, అవి వ్రాసే విధానం వేరు. మనం మాట్లాడేలాగా ఉండదు కదా. అది వ్రాతపూర్వకంగా వ్రాసేది మర్యాదపూర్వకంగాను గ్రాంధికంగాను ఉంటుంది. దానికి ఉదాహరణ చెప్తాను మీకు. ఇదివరకు ఉత్తరాలు రాసుకునేవారు కదా. ఏమని రాసుకునేవారు, పూజ్యులైన నాన్నగారికి, అమ్మగారికి మీ కుమారుడు నమస్కరించి వ్రాయినది, ఇక్కడ నేను క్షేమముగానే ఉన్నాను, అక్కడ మీరును నా వలె క్షేమముగా ఉన్నారని తలంచుచున్నాను, దేవుని కోరి ప్రార్థించుచున్నాను, ఎదిరింటి అత్తయ్య గారిని మావయ్య గారిని అడిగినట్లు తెలియజేయండి, నాన్నగారు వచ్చేటప్పుడు ఆవకాయ పచ్చడి తేవడం మర్చిపోద్దు సుమి. లెటర్స్ అలాగే ఉంటాయి, రాసేవి అలాగే ఉంటాయి వ్రాతపూర్వకంగా.
ఇప్పుడు ఫోన్స్ వచ్చినాయి, ఎవరైనా పూజ్యులైన నాన్నగారికి అమ్మగారికి మీ కుమారుడు నమస్కరించి ఫోన్ చేయండి అంటాడా? అమ్మ ఎలా ఉన్నావు, నాన్న ఎలా ఉన్నాడు, ఎదురు అత్తని మామిని అడిగని చెప్పి వచ్చేవాడు పత్రదా కదా? ఇది వ్యవహారిక భాష ఇది. కాబట్టి మనం చదువుకున్న వచ్చిన బాగుందో చూసారా, అది గ్రాంధికం. నీ క్షేమకాలములలో నేను నీతో మాట్లాడితిని గాని నేను విననని నీ వంటివి, నా మాట వినకపోతే నీ బాల్యము నుండి నీకు వాడుక అని చదువుకున్నావు. దాన్ని మీకు అర్థమయ్యే చెప్తాను, వినండి. నువ్వు బాగున్నప్పుడే నేను నీతో మాట్లాడుతున్నాను, పరిస్థితులు బాగున్నంతసేపు నువ్వు నా మాట వినటం లేదు. నా మాట వినకపోవడమే నీకు మొదటి నుంచి అలవాటయింది అన్నాడు దేవుడు. హెచ్చరిస్తున్నాడా, బ్రతిమలాడుతున్నాడా? రిక్వెస్టా, వార్నింగ్? ఇట్స్ ఎ వార్నింగ్ ఆర్ కాషన్. గమనించండి, ఆయన హెచ్చరిస్తున్నాడండి. గమనించండి, మానవ స్వభావం, మానవ నైజం, మానవ తత్వం, మానవ లక్షణం ఎలాంటిది అంటే పరిస్థితులు బాగున్నంతసేపు దేవునితో పని ఉండదు, దైవజనుడితో పని ఉండదు, సంఘంతో పని ఉండదు. తెలుసా మీకు? ఎందుకంటే తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రాలు, చేతిలో డబ్బు, ఒంట్లో ఓపిక, చేయడానికి కావలసినటువంటి మన వనరులన్నీ ఉన్నాయి కదా, మనకు కావాల్సిన పరిస్థితులన్నీ ఉన్నాయి కదా. అవన్నీ అలా సాగుతున్నంతసేపు మనిషికి దేవునితో పని ఉండదు. అందుకే ఒక సినీ వాంగ్మేయుడు రాశాడు, సాగినంత కాలం తన అంతట వాడు లేడని, సాగకపోతే సతికిల పడతాడట మనిషి. గమనించండి. అంటే ఇప్పుడు మనం పరిస్థితులు బాగున్నప్పుడు దేవుని దగ్గరికి రావడం లేదు, పరిస్థితులు తారుమారైన తర్వాత దేవుని దగ్గరికి వస్తున్నాం. దానికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. నేను చదువుకునే రోజుల్లో 365 రోజులు గాలిగంగలా తిరిగేవాడిని. తెల్లవారితే ఎగ్జామ్స్ అనగా మా మదర్ దగ్గరికి వచ్చి అనేవాడిని, రేపటి నుంచి ఎగ్జామ్స్ అమ్మ, చదువు, నైట్ అంతా చదువుకుంటానంటే పాపం పెద్ద ఫ్లాస్కో తోటి తినడానికి ఏవో స్నాక్స్ తయారు చేసేది. నేను తెల్లవారు లేకుండా కొంచెం తినడం తాగడం, జాతి బాంతి బరిమే కబీర్కో విచార్ హై, మళ్ళీ కొంచెం తినడం తాగడం, జాతి బాంతి బరిమే కబీర్కో విచార్ హై, మళ్ళీ కొంచెం తినడం తాగడం, జాతి బాంతి బరిమే కబీర్. తెల్లగా తెల్లారిపోయేది, పొగోడీలు టీ అయిపోయేది. నాకు 2 సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఏంట్రా తెల్లవారులు జాతి బాంతి బరిమే కబీర్కో విచారే అన్నావు, మాకు కూడా నిద్రలో వచ్చేసింది, అదే రాస్తావా ఏంటనంటే మీ పని మీరు చూసుకోండి అని చెప్పి తలస్నానం చేసి ఈ వస్తాదు చదువుకి హాల్ టికెట్ తో పాటు 4 పెన్నులు, అంటే ఒక పెన్నులో ఇంకా అయిపోతే ఇంకో పెన్ అన్నమాట, 4 పెన్నులు తీసుకుని ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఆన్సర్ షీట్, క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత మనకు అందులో వచ్చింది ఏది ఎందుకుంటుంది? 365 రోజులు చదవలేదు కదా నేను. రాత్రికి రాత్రి ఓవర్ నైట్ లో చదివేద్దామంటే అది జరిగే పని కాదు కదా. కానీ నాకు వచ్చింది ముందుగా జాతి బాంతి బరిమే కబీర్కో విచార్ హై అని దాన్ని ఎడాపెడా పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఎడిషనల్ నుంచినవాడిని. అప్పుడు ఆ వాచర్ నన్ను ఆశ్చర్యంగా చూసి ఇచ్చేవాడు, మళ్ళీ అది కూడా ఎడాపెడా రాసి మళ్ళీ ఇచ్చేసేవాడు. అలా అస్తమానం ఎడిషనల్ మీద ఎడిషనల్ తీసుకుంటే చుట్టూ ఉన్న విద్యార్థులందరూ కూడా ఏదో రాసేస్తున్నారు, మాకు కొంచెం చూపించు, మాకు కొంచెం చూపించు. ఏం చూపిస్తాం? చూపిస్తే మన సంగతి అంతా తెలిసిపోద్ది కదా. అందుకని క్వశ్చన్ పేపర్ దాని మీద చదువుకోవచ్చు కదా, నేను చూపించలేని వాడిని. పోనీ ఇచ్చేద్దామంటే అప్పట్లో వాచెస్ ఇప్పుడులా కాదు. నువ్వు ఎవరబ్బాయి, మీ ఫాదర్ పేరేంటి, నువ్వు ఏ స్కూల్ నుంచి వచ్చావు, ఏంటి అంతా ఇదే రాసేవాడి అని చెప్పి అందరి ముందు అవమానపరిచేసేవారు అనమాట. కాబట్టి ఇన్సల్టింగ్ గా ఫీల్ అవ్వాల్సి వస్తుందని ఉద్దేశంతో లాక్కునేదాకా దొంతలు రాసేసేవాడిని. లాక్కునేటప్పుడు 3 ముళ్ళేసి ఇచ్చేసేవాడిని. రిజల్ట్స్ వచ్చిన తర్వాత విచార్ హై, మరి మన నెంబర్ ఉంటుందా? ఎందుకు? 365 రోజులు నేను నిర్లక్ష్యంగా ఉన్నాను. తెల్లవారితే ఎగ్జామ్స్ అనగా ప్రిపేర్ అవుదాం అనుకుంటే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలితాన్ని ఇవ్వదు. మా గ్రాండ్ ఫాదర్ అనేవాడు మా మదర్ తండ్రి అనమాట. ఆయన నేను నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు నా నెగ్లిజెన్సీని చూసి అనేవాడైనా, శేఖర్, లిటిల్ నెగ్లిజెన్స్ మేక్ ఎ బిగ్ లాస్, చిన్న అశ్రద్ధ పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది, నీకు నిర్లక్ష్యం ఎక్కువ అని చెప్పేవాడు. ఆ మోసలాడు వయసు అయిపోయినాడు అలా చెప్తాడు అనుకునేవాడిని. ఏదైనా ప్రాబ్లం వచ్చి నేను దాన్ని ఫేస్ చేస్తున్నప్పుడు, దాన్ని ఎదుర్కొంటున్నప్పుడు మా గ్రాండ్ ఫాదర్, మా తాత చెప్పిన మాటలు రివీల్ అవుతూ ఉండే. లిటిల్ నెగ్లిజెన్స్ మేక్ ఏ బిగ్ లాస్, చిన్న అశ్రద్ధ పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈ రోజు నిర్లక్ష్యం అంతా ఏ విషయంలో తెలుసా? దేవుని విషయంలోనే. ఇప్పుడు వాక్యం చెప్తున్నా కూడా నిర్లక్ష్యంగా పిల్లలతో ఆడుకునేవాళ్ళు, మొబైల్స్ చూసుకునేవాళ్ళు, రానటువంటి వాళ్ళు, నిద్రపోయేవాళ్ళు. ఇలాగే మా సంఘంలో కాబట్టి నిద్రపోతున్నాను అంటే ఏముందో తెలుసా? గుళ్ళో పడుకుంటే దేవుని ఒళ్ళో పడుకున్నట్టే, అస్తమానం నిద్రపోతున్నాడు అంటే చెప్పి లేచి వెళ్ళిపోయింది. గుళ్ళో పడుకుంటే దేవుని ఒళ్ళో పడుకున్నట్ట. గమనించండి. కాబట్టి ప్రియులారా, నిర్లక్ష్యం అంతా తిండి దగ్గర ఉండదు నిర్లక్ష్యం. మీరు భోజనాలు పెడతాప్పుడు చూడండి, ఆ తినేవాడు తింటానే ఉంటాడు, కుర్చీలో వెనకాల కుర్చీ పట్టుకుని నుంచుంటారు. అటు ముద్దలు కలిపి తినిపించాలి, ఎప్పుడు నుంచోరు అలాగా.
కదా. తిండి దగ్గర నిర్లక్ష్యం ఉండదు, డబ్బు దగ్గర నిర్లక్ష్యం ఉండదు. మీరు గమనించి చూడండి, పనుల దగ్గర నిర్లక్ష్యం ఉండదు, ప్రయాణాల దగ్గర నిర్లక్ష్యం ఉండదు, దేని దగ్గర నిర్లక్ష్యం ఉండదు. కానీ భక్తి విషయంలో మాత్రం వాక్యం చదవాలంటే నిర్లక్ష్యం, ప్రార్థన చేసుకోవాలంటే నిర్లక్ష్యం. అద్భుతమైన సమయాన్ని దేవుడు దైవజనుల ద్వారా ప్రేరేపించి ఇచ్చాడండి. మన సమస్యలను పరిష్కరించుకునే సమయం ఇది. తెలుసా మీకు? నిజంగా ఉపవాసం అంటే దేవునితో సన్నిహిత సహవాసం, భగవంతునికి భక్తునికి అనుసంధానమైన అంబికా దర్బార్ భక్తి అంటాడు. కానీ నేను చెప్తున్నాను, భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది ఉపవాసం. ఇది నేరుగా దేవుని నువ్వు అప్రోచ్ అయ్యేటువంటి ఒక అద్భుతమైన కార్యం అండి ఇది. నీ భర్త మారడానికి దేవుడు ఒక విశేషమైన సమయాన్ని నీకు ఇచ్చాడు. నీ ఆర్థిక పరమైన ఇబ్బందుల్ని మార్చుకోవడానికి దేవుడు ఒక అద్భుతమైన సమయాన్ని నీకు ఇచ్చాడు. నీ జీవితంలో ఉన్న శోధనైనా, వేదనైనా, దుఃఖమైన, బాధ అయినా, అనారోగ్యాలైనా, దేన్నైనా మార్చుకోగలిగినటువంటి ఒక చక్కని సమయం అండి ఇది. ఆయన దగ్గర రోధించి, ఆయన దగ్గర వేదన పడి తిరిగి పోగొట్టుకున్న ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకునేటువంటి గొప్ప తరుణం అండి ఇది. కానీ దీన్ని ఎంతమంది నిర్లక్ష్యంగా భావించేవాళ్ళు ఉన్నారో తెలుసా? గమనించండి. నిజంగా ఈ రోజు మనం ఎందుకు దీవించబడలేకపోతున్నామంటే దైవికమైన విషయాన్ని నిర్లక్ష్యం చేయబట్టి మనం దీవించబడలేకపోతున్నాం. నిజంగా దేవుని విషయాలు కనుక మనం లక్ష్యం చేస్తే, అంటే ఆ విషయాలు మనం కేర్ఫుల్ గా ఉంటే ప్రాబ్లమ్స్ ఉండవండి. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు నేను బైబిల్ నుంచి మీకు నేను చూపిస్తాను, మీరు వినండి, చాలా సరిపోతుంది. జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. యోనా గురించి మీకు నాకు మనందరికీ తెలుసు. ఆయన మీద ఒక బుక్ రాశాను. యోనా వచ్చిన వేళ ఓడలో రక్షణ మేళ అని రాశాను. బుక్ స్టాల్స్ లో ఉంటది, మీరు చదువుకుంటే తెలుస్తుంది. సరే, దేవుడు ఆయన్ని నినేవే వెళ్ళమన్నాడు, ఆయన తర్షీషుకు వెళ్తున్నాడు. అక్కడే ప్రాబ్లం. దేవుడు ఒకటి చెప్తే మనం ఇంకోటి చేస్తాం. జీవితం ఎందుకు భిన్నంగా ఉందో తెలుసా? ఎందుకు సమస్యలతో సతమతం అవుతుందో తెలుసా? ఒడి చుట్ల మీద ఒడి చుట్లు అంటే ఒడిదుడుకుల మీద ఒడిదుడుకులు అనమాట. అంటే కొంచెం మన యూజువల్ లాంగ్వేజ్ అనమాట, ఇది వాడుక భాష. ఒడిదుడుకుల మీద ఒడిదుడుకులు ఎందుకు వస్తున్నాయంటే దేవుడు చెప్పినట్టుగా కాకుండా నీకు ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నాను. అందువల్లే జీవితం అతలాకుతలమైంది. అందుకే నీకు మనశ్శాంతి లేదు. అందుకే దుఃఖం నిన్ను వెంబడిస్తుంది. ఆందోళనతో నువ్వు భయపడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ నిన్ను చుట్టుముడుతున్నాయంటే వెంటనే నువ్వు క్లారిఫై చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఓహో, నేను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుస్తున్నాననే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. పాపం ఆయన ఒక కేవు ఇచ్చాడు, వాడ అడుగు భాగములకు వెళ్ళి గాఢ నిద్రపోతున్నాడు. నిద్రపోయి ఎన్ని రోజులైందో మరి గమనించండి. ప్రార్థనకు రాగానే నిద్ర వచ్చేది. నేను చాలా స్థలాల్లో వాక్యం చెప్తున్నంతసేపు నిద్రపోయిన ఆవిడ ప్రార్థన అయిపోయిన వచ్చి అంటది, వాక్యం అయిపోయిన వచ్చి అంటది ప్రార్థన చేయమని. నిద్ర ఆడతలేదని ప్రార్థన చేయమని. ఇప్పుడు దాకా నిద్రపోయే కదా, ఇంకా నిద్ర అట్టపోవడం ఏంటి అన్నా నేను ఒక ఆవిడని. నిద్ర అనుకున్నారు, అలా కళ్ళు మొత్తం తప్ప నిద్ర రాదని తెల్లవారు అలాగే మెలుకుగా ఉంటారని నేను చెప్తుంది. గమనించండి. కాబట్టి ప్రియులారా, వినవలసిన విషయాన్ని ముందుకు నేను తీసుకొస్తున్నాను. యేసు ప్రభు ప్రార్థన చేస్తేనే శిష్యులు నిద్రపోయారు. బుద్ధిగల కనికులు, బుద్ధి లేని కనికులు, పెండ్లు కుమారుడు వచ్చినప్పుడు వాళ్ళు నిద్రపోయారు. వాడ అడుగు భాగంలోకి వెళ్ళి యోనా నిద్రపోయాడు. ప్రార్థనకు వచ్చి మనం నిద్రపోతాం. గమనించండి. హాయిగా నిద్రపోతున్నాడు అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ప్రశాంతంగా జీవించగలమా? మనిషి తెలివితేటలు దేవుని మీద ప్రదర్శిస్తున్నాడు ఏంటండి? ఆయన చెప్పినట్టుగా నువ్వు జీవిస్తేనే ప్రశాంతంగా జీవించగలవు. ఆయన చిత్తానికి నువ్వు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ప్రశాంతంగా జీవించలేవు. ఆ యోవేలు గ్రంథంలో ఎంత చక్కగా చెప్తాడు. గొంగళ పురుగులు విడిచిపెట్టిందని పసర పురుగులు విడిచిపెట్టిందని చీడ పురుగులు విడిచిపెట్టిందని మిడతలు తినేస్తున్నాయి. దేశంలో సంతోషం లేదు. సేద్యగాండ్రు సిగ్గునందుతున్నారు. గోధుమ చేలు, ఎవల చేలు ఎండిపోతున్నాయి. ద్రాక్ష పండ్లు, ఒలివ పండ్లు, దానిమ్మ పండ్లు, అంజూరమ పండ్లు వాడిపోయాయి. గమనించండి. భూమి అంగలారుస్తుంది. చూసారా ఎందుకు అలాంటి టెరిబుల్ సిచ్యువేషన్ ఏర్పడింది అనుకున్నారు? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించారు వాళ్ళు. అందుకే యోవేలు ప్రవక్త వాళ్ళు చెప్తున్నాడు, మత్తులారా మేల్కొని కన్నీరు విడువిడి, ద్రాక్ష రసము పానము చేయువారులారా రోదనము చేయండి. ఎందుకు అనుకుంటున్నారు? తిరిగి మళ్ళా మీ పరిస్థితులు మారాలంటే మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలని చెప్పాడు. దేశంలో పెద్దల పిలువనంపించమన్నాడు, యాజకుల పిలువనంపించమన్నాడు, స్తన్యపానం చేసే పిల్లలు తీసుకురామన్నాడు. అంతపురం నుంచి పెండ్లు కుమారు రావాలి, గదిలోంచి పెండ్లు కుమార్తె రావాలి. ఎలా ఏడవాలో కూడా చెప్పాడు. పెనిమిటిని పోగొట్టుకున్న యవనస్తురాలు అంగలార్చున్నట్లు అంగలార్చమని చెప్పాడు. ఇప్పుడు యోవేలు గ్రంథం చూడక్కర్లేదు, కానీ వింటే సరిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వినండి 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 చాలు. కాబట్టి పిల్లలు ఇక్కడ మీరు గమనించి చూస్తే హాయిగా పడుకుని వెళ్ళిపోదాం అనుకున్నాడు పాపం. ఆయన అలాగా వెళ్ళనివ్వడు కదా. ఆయన
ఆయన సముద్రానికి, గాలికి, తుఫానికి ఆజ్ఞాపించాడు. ఇప్పుడు ఆయన ముందుకు వెళ్ళలేని పరిస్థితి గమనించండి. ఓ విపరీతమైన గాలి వేస్తుంది, సముద్రపు అలలు ఎగిసి పడుతున్నాయి, తుఫాను చెలరేగిపోయింది, ఓడ ఎవరు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఓడలో ఉన్నటువంటి తర్షీషుకు వెళ్లే వ్యక్తులు తమ తమ దేవతలకు ప్రార్థన చేస్తారు. చూడండి, అన్యులకి కష్టము, బాధ, సమస్య ఏదైనా వస్తే వాళ్ళు ఆరాధిస్తున్నది సరే నిజమైన దేవుడు కాకపోయినా వాళ్ళు చూసారు ఎంత చక్కగా ఆ భయభక్తులు చూపిస్తారో. ఓడలో ఉన్న వాళ్ళు అందరూ, అక్కడ నేను సొంత మాట చెప్తలేదు, మీరు చూసుకోండి, వారు తమ తమ దేవతలకు ఇక్కడ చూసుకోకూడదు. పౌలు శీలలు వాక్యం చెప్పినప్పుడు బెరయా విశ్వాసులు విని ఇంటికి వెళ్ళిన తర్వాత లేఖనములలో అలాగున్నవో లేదో వాళ్ళు పరిశోధించారు. కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత పరిశోధించాలి, ఇక్కడ జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయాలి. సరే, ఇక్కడ విషయాన్ని జాగ్రత్తగా వినడానికి మీరు ప్రయత్నించమని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రాబ్లం రాగానే దేవుణ్ణి సంప్రదించాలనే జ్ఞానం మనకుండదు, కానీ మన మనుషుల దగ్గరికి వెళ్ళిపోతాం, మన సొంత ఆలోచనల్ని అనుసరిస్తాం తప్ప దేవుణ్ణి సంప్రదించాలనే ఆలోచన మనకు ఉండదు. కానీ అన్యులు చూడండి, వాళ్ళు తమ తమ దేవతలకు ప్రార్థన చేశారు. అవి శక్తిహీనమైనవి గనక, శక్తి లేనివి గనక, అవి నిష్ప్రయోజనమైనవి గనుక వాళ్ళు పాపం బ్రతిమాలుకున్న అవి ఏమీ చేయలేకపోయినాయి, ఎందుకంటే వాటికి జీవం లేదు కాబట్టి. అప్పుడు వాళ్ళు ఓడలో ఉన్న సరుకులన్నీ పాడేశారు. ఇంకేం చేస్తాం, ఓడ బద్దలైపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఓడను కంట్రోల్ చేయాలి అంటే బరువు తగ్గితే కొంచెం బాగుంటుంది కదా అని ఓడలో ఉన్న సరుకులన్నీ పాడేశారు. చూసారా, ఒక్క యోన వల్ల ఎంతమంది నష్టపోతున్నారు. సరుకులంటే ఓడలో వచ్చినంత బరువు ఇంకెందులోనూ రాదు. తెలుసా మీకు? కంటైనర్లు వచ్చేటువంటి భారీ వాహనం ఏదైనా ఉందంటే అది ఓడ మాత్రమే. గమనించండి, ఈవెన్ నోవహు ఓడ కూడా అంతే కదా. మరి ఓడలోనే అంత పెద్ద సరుకు తేగలరు, ఇంకెందులో తేడానికి ఉండదు. ఒక్కడ వల్ల ఎంతమంది డిస్టర్బెన్స్ ఫీల్ అవుతున్నారో చూడండి. అందుకే ఇంటికి ఒకడు ఉంటాడు డిస్టర్బెన్స్ క్యాండిడేట్, సంఘానికి ఒకడు ఉంటాడు డిస్టర్బెన్స్ క్యాండిడేట్, వీధికి ఒకడు ఉంటాడు డిస్టర్బెన్స్ క్యాండిడేట్, ఊరికి ఒకడు ఉంటాడు ఈ డిస్టర్బెన్స్ క్యాండిడేట్. వీళ్ళ వల్ల ఇతరులు కూడా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఓడలో సరుకులన్నీ పాడేశారు. అంటే ఫస్ట్ దైవ ప్రయత్నం చేశారు, అది శక్తి కలిగింది కాదు కాబట్టి ఫలితం రాలేదు. 2 మానవ ప్రయత్నం చేశారు, దానికి కూడా ఫలితం రాలేదు. 3 పాపభీతి. చూసారా, ఇదే ఉండాలి మనకి. మనలో పాపం ఎవరో చేశారు, అందుకే ఇది ఇలాగా జరిగింది. మనకి ఆ పాపభీతి లేదు. ఇప్పుడు మనం ఏంటంటే పాట అందంగా పాడగలుగుతున్నామా లేదా, వాక్యం బల్లగుద్ది చెప్పగలుగుతున్నామా లేదా, ప్రార్థన అనర్గళంగా చేయగలుగుతున్నామా లేదా, వాక్యం విశేషంగా చదువుతున్నామా లేదా, అంటే ఇందులో మనం ఇది ప్రాక్టీస్ చేసి పర్ఫార్మెన్స్ చూసి మురిసిపోతున్నాం తప్ప అందులో రియాలిటీ ఉందా లేదనేటువంటి విషయాన్ని ఎవరో కూడా ఆలోచన చేయట్లేదు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ గమనించవలసిన విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. పాపభీతి ఉండాలి. అంటే అరే, నా బ్రతుకులు నేను ఇలా జీవించడం కరెక్టేనా, నేను ఎలా జీవిస్తున్నాను, ఈ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం దేవుని చిత్తానికి నేను వ్యతిరేకంగా ప్రవర్తించబట్టే నాకు ఇలా జరిగింది అనేటువంటి అవగాహన ఉండాలండి. కాబట్టి వాళ్ళు చీట్లు వేసుకున్నారు. చీటి యోనా పేరట పడింది. అప్పుడు ఓడ నాయకుడు వచ్చాడు. అప్పుడు చాలా మంది లేకుండా లేగలేదనమాట. ఓడ నాయకుడు రావాల్సిన పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ఎవరు లేపినా లేకపోతేనే ఆయన రావాలి, ఇంకంతే కదా. ఎప్పుడైనా సరే అసలోడు ఎప్పుడు వస్తాడు? ముందు ఎవరో దాన్ని ఏం చేయలేకపోతే అప్పుడు అసలోడు వస్తాడు. అసలోడు వచ్చాడు, పోయి నిద్రపోతా నీకేమీ వచ్చినది అన్న. నేనైతే కనుక నాకు నిద్ర వచ్చినదని చెప్తున్నాను. మరి అంతే కదా. నువ్వు ఏ దేశస్తుడు, నీ వ్యాపారం ఏంటి, నువ్వెక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగినప్పుడు చూసారా, నేను ఆశ్చర్యపోతానండి. అతని డిఫరెంట్ యాటిట్యూడ్ కూడా, అంటే అతని భిన్నమైనటువంటి స్వభావం కూడా దేవుని నామానికి మహిమ తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమో చూడండి, ఎంత అద్భుతమో. అతను ఏం చెప్తాడు తెలుసా? నేను ఆకాశమునకును భూమికిని సముద్రమునకును సృష్టికర్త అయిన సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క దాసుణ్ణి, ఆయన నన్ను నినేవేకు వెళ్ళమంటే నేను తర్షీషుకి వెళ్ళాలనుకోవడం వల్లే మీకు ఈ సమస్య వచ్చింది. అప్పుడు వాళ్ళు అడిగారు, అయితే మమ్మల్ని ఏం చేయమంటాం? నన్ను ఎత్తి సముద్రంలో పాడేయండి, మీకు ఈ సమస్య తీరిపోద్దని చెప్పాడు. బాగా వినండి. అంతకుముందు వాళ్ళు ఎవరికి ప్రార్థన చేశారని చెప్పాను నేను? దేవతలకు. చాలా బాగా అనుసరిస్తున్నారు. ఫాస్ట్ గారు మిమ్మల్ని బాగా పెంచుతున్నారు అనమాట. అందుకే అంటారు యథా రాజా తదా ప్రజ. రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు. ఫస్ట్ వాళ్ళు తమ దేవతలకు ప్రార్థన చేశారు. యోనా నన్ను ఎత్తి పాడేమన్నప్పుడు ఎవరు ప్రార్థన చేస్తారు తెలుసా? వారు యెహోవాకు ప్రార్థన చేశారు. నిర్దోషిని చంపితేమన్న నేరము మా మీద మోపకుందువు గాక అని యెహోవాకు ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం.
విత్ ఇన్ సెకండ్స్ లో వాళ్ళు మార్చాడు. చూడండి, దేవునికి స్తోత్ర. ఇందాక బుజ్జిబాబాయ్ గారు చెప్తున్నారు, రేపు వచ్చేటప్పుడు అందరినీ తీసుకురండి. గమనించండి, మనకు మనం ఏదో మన భక్తిని మనం చేసేసుకుంటాం కాదు. మన చుట్టుపక్కల ప్రజల్ని, మన కుటుంబీకుల్ని, మన స్నేహితుల్ని దేవుని దగ్గరికి మనం నడిపిస్తే ఆ క్రెడిట్ నీ అకౌంట్ లోనే పడుద్ది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను అందలం ఎక్కిస్తాడు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. నిజంగా విశేషమైనటువంటి జీవితాన్ని నువ్వు లీడ్ చేస్తావు. అబ్బే, అదే అందులో మనకి రెస్పాన్సిబిలిటీ ఉండదు కదా. చెరువు దగ్గరికి వెళ్ళాలంటే నలుగురు తీసుకెళ్తాం, షాపింగ్కి వెళ్ళాలంటే 10 మందిని తీసుకెళ్తాం, నీళ్ళ రోజుకి వెళ్ళాలంటే మనమే ఆటో కట్టించుకుని అందరూ తీసుకెళ్లిపోతాం. ఇలాంటి అన్నింటికి ఎంతమందిని తీసుకెళ్తాం. కానీ దేవుని దగ్గరికి మాత్రం కనీసం భర్తను తీసుకురావాలని కానీ, పిల్లల్ని తీసుకురావాలని కానీ, భార్యను తీసుకురావాలని కానీ, తోబుట్టును తీసుకురావాలని కానీ, లేదా స్నేహితుల్ని, చుట్టుపక్కల తీసుకురావాలి, అసలు ఆలోచనే మనకి ఉండదండి. నిజంగా గమనించవలసిన విషయాన్ని మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. సరే, వాళ్ళు యెహోవాకు ప్రార్థన విత్ ఇన్ సెకండ్స్ లో వాళ్ళని జీవం కలిగిన దేవుని వైపు తిప్పాడు. అంటే అంతకు ముందు వ్యర్థమైన వాటిని ఆరాధించే వ్యక్తుల్ని నిజమైన దేవుడు ఎవరో వాళ్ళకి తెలియపరిచి ఆయన్ను ప్రార్థించేలాగా చేశాడు. దేవునికి స్తోత్రం. నీ విశ్వాస జీవితంలో నువ్వు ఎవరినైనా అలా ఒక్కళ్ళన్నా చేయగలిగితే నువ్వు యోగ్యమైన భక్తిలో ఉన్నావు అనమాట. అందులో ఏమాత్రం సందేహం అనేది లేదు. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మను సంపాదించాలి. కనీసం సంవత్సరానికి ఒక ఆత్మను సంపాదించడం చాలు. మీరు వారం తీసుకొచ్చి ఎక్కలేదు, నెల తీసుకొచ్చి ఎక్కలేదు ఆత్మల్ని. సంవత్సరానికి ఒక ఆత్మను సంపాదించండి. మీరు నేను జనవరి 1వ తారీఖున పగటి ఆరాధనలో మా సంఘస్థులకు చెప్తాను, అరే ఈ వేళ మొదలుకొని మళ్ళా సంవత్సరం దేవుని చిత్తమే, ఆయన రాకాల్సిన పిలుపాల్సిన మరొక న్యూ ఇయర్ ని మనం ఎదుర్కొనే అవకాశం దేవుడు మనకి ఇస్తే కనుక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆత్మను తీసుకురండి అని చెప్తాను. అందరూ కూడా చేతులైతే నేను తీసుకొచ్చేస్తాను, నేను తీసుకొచ్చేస్తాను. నేను మళ్ళా అదే సంవత్సరం అదే రోజు నేను అడిగినప్పుడు ఒక్కడు కూడా చేయెత్తినోడు తలెత్తడు. కాబట్టి పిల్లలు చూసారా, ఓడలో ఉన్న వాళ్ళందరినీ ఎలా మార్చేసాడో. సరే, యోనాను ఎత్తి వాళ్ళు సముద్రంలో పాడేశారు. చేప మింగిన సంగతి మీకు నాకు తెలుసు. ఏం చేస్తున్నాడు చేపలో? ఓడలు ఏం చేశాడు? నిద్రపోయాడు. అదేంటి, ఓడలు ఎందుకు నిద్రపోయాడు, చేపలు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఓడలో ఏం కష్టం, ఏ సమస్య లేదు కదండి. సమస్య లేనప్పుడు దేవునితో పనే ఉంది కదా. పరిస్థితులు బాగున్నప్పుడు సంఘంతో పనే ఉంది, సేవకుడితో పనే ఉంది, ప్రార్థనతో పనే ఉంది, వాక్యంతో పనే ఉంది కదా. విలాసంగా సుఖభోగాల వైపుకు మన మనసును కేంద్రీకరించవచ్చు. పరిస్థితులు బాగోలేనప్పుడు అప్పుడు దేవుడు మనకి కావాలి. నేను ఉండ్రాజవరం మండలంలో మోర్త అనే ప్రాంతానికి దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం ఒక మీటింగ్ వెళ్ళాను. అది చాలా అఫీషియల్ మీటింగ్ అనమాట. అంతా ఎడ్యుకేటెడ్సే, గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారు అక్కడ, పొలిటీషియన్స్ ఉన్నారు. మీటింగ్ చాలా సుపీరియర్ గా జరుగుతుంది, సాలిడ్ గా జరుగుతుంది అనమాట. అలా జరుగుతున్న సమయంలో ఆ పాస్టర్ గారు ఒక ఆయన ఒక ఇలిటరేట్ అంటే ఒక విద్యా విహీనుండి, ఒక చదువు లేని వ్యక్తిని పిలిచి పాట పాడమని అడుగుతున్నారు. అతను అడగలేదు, పాస్టర్ గారే పాడమని అడుగుతున్నారు. అప్పుడు నేనన్నాను, ఇంత సాలిడ్ గా ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు కదా, ఇంతమంది అఫీషియల్స్ ఉన్నారు, పైగా ఈ మైక్ ద్వారా అందరికీ వినపడుతుంది కదా, ఇప్పుడు ఆయనకి పాట ఇవ్వడం ఎందుకు, ఆయన భాషే సరిలేదు కదా, మాట్లాడే తీరు బాగలేదు కదా అని అన్నాను. పాస్టర్ గారు, మీరు అదే చూస్తున్నారు. ఈరోజు ఈ సంఘంలో ఇంతమంది దేవుని దగ్గరికి వస్తున్నారంటే అతనే కారకుడు. దశమ భాగాన్ని కరెక్ట్గా ఇస్తాడు, ఏ పనున్నా తన వంతు బాధ్యత నిర్వర్తిస్తాడు, నాకు అన్ని విషయాల్లో సహకారిగా ఉంటాడు. ఈ రోజు సంఘంలో అతని పాత్ర సామాన్యమైంది కాదు. ఈ మీటింగ్ కూడా అతను పడిన ప్రయాస ఎంతో విలువైందండి అని చెప్పి అయితే ఇచ్చేయండి పాట అన్నాడు. ఇచ్చేశారు. ఏమని పాడాడు తెలుసా? మీకు కట్టాలొచ్చినప్పుడే పేదన, మీకు నట్టాలొచ్చినప్పుడే పేదన, ఆదివారం గుడికి వెళ్ళరు, పనికి వెళ్ళరు, ఇంట్లోనే ఉంటారని పాడాడు. ఆ పాటకి రాగం లేదు, కాలం లేదు, తాళం లేదు, కానీ భావం మాత్రం ఉందండోయ్. మీటింగ్ అయిపోయిన తర్వాత నేను ఆయన మీ దగ్గరికి వెళ్ళి నేను మిమ్మల్ని మీకు సారీ చెప్తున్నాను, ఎందుకంటే మీకు పాట ఇచ్చేటప్పుడు నేను అసలు ఇష్టపడలేదు మీ పాస్టర్ గారు, కానీ మీ గురించి ఆయన చక్కని సాక్ష్యం చెప్పాడు. ఆయన ఈరోజు సంఘంలో మీకున్న బాధ్యత, మీరు ఆత్మల సంపాదన విషయంలో మీరు తీసుకుంటున్న చొరవ, సేవకుల పట్ల మీకున్న ఆప్యాయత, ఇవన్నీ ఆయన చెప్పినప్పుడు నేను సంతోషించాను. 2, మీరు పాడిన పాటలో కూడా మంచి భావాన్ని చెప్పారు. కష్టాలు వచ్చినప్పుడే ప్రార్థన, నష్టాలు వచ్చినప్పుడే ప్రార్థన, ఆదివారం గుడికి వెళ్ళరు, పనికి వెళ్ళరు,
ఇంట్లోనే ఉంటారే చక్కని భావాన్ని చెప్పారు మీరు, వెరీ గుడ్ అని చెప్పి వెళ్ళిపోయాను నేను. అంతే కదా, కష్టాలు వచ్చినప్పుడే కదా ప్రార్థన, నష్టాలు వచ్చినప్పుడే కదా ప్రార్థన. అప్పుడు తండ్రిని అయినా ప్రభువా స్తోత్రం స్తోత్రం, అప్పుడు పాస్టర్ గారు గుర్తొచ్చేస్తాడు, సంఘం గుర్తొచ్చేది, దేవుడు గుర్తొచ్చేస్తాడు. ఆ కొన్ని రోజులు మాత్రం అబ్బా ఎంత బాగా చేస్తారంటే భక్తి, ఆ పెర్ఫార్మెన్స్ కి ఇచ్చే మార్కులు సామాన్యమైనవి కాదు. మళ్ళీ కష్టం తీరిపోయిందా, మళ్ళీ రొటీన్ లైఫే. అందుకే మన జీవితాల్లో నష్టపోతున్నాం మనం. జాగ్రత్త. దైవికమైన విషయాల్లో ఎప్పుడు కూడా శ్రద్ధాశక్తి ఉండాలి, దాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. చూడండి ఇప్పుడు ఆయన ప్రార్థన ఏమని చేస్తున్నాడు తెలుసా? ప్రభువా నేను పాతాళపు అడుగు భాగమున చేరి ఉన్నాను, సముద్ర తరంగములు నా మీద పొర్లి పారుచున్నవి, నేనెప్పటికీ రాలేకున్నట్లు భూమి యొక్క గడియలు వేయబడి ఉన్నవి, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొనుచున్నది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? సివియర్ సిచ్యువేషన్. కళ్ళు ముక్కు నోరు అంతా నాచు మూసేసింది అనుకోండి, ఊపిరాడక చచ్చిపోతాడు ఇంకా. కాబట్టి వేడుకున్నాడు, ఏమన్నాడు తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడట, మొక్కుబళ్ళు చెల్లిస్తాడట. అబ్బా ఆపద వచ్చినప్పుడే గుర్తొచ్చినాయి కృతజ్ఞతాస్తుతులు, ఆపద వచ్చినప్పుడే తెలిసిన మొక్కుబళ్ళు చెల్లించాలని, ఆపద వచ్చినప్పుడే దేవుడు గుర్తొచ్చాడా? గమనించండి. అప్పుడు దేవుడు మొత్తం మీద అతను పశ్చాత్తాపాన్ని, దేవుని దగ్గర ఉన్న గొప్ప లక్షణం అదేనండి, క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు. కీర్తనగాడు చెప్పాడు, క్షమాపణ ఆయన యొద్ద దొరుకును. ఇప్పుడు నేను తప్పు చేస్తే నా భార్య నన్ను క్షమించలేదు, నా పిల్లలు తప్పు చేస్తే నేను క్షమించలేదు. గమనించండి, నా సంఘం తప్పు చేస్తే నేను క్షమించలేను, నేను తప్పు చేస్తే వాళ్ళు క్షమించలేరు. చట్టం, సమాజం, కుటుంబం ఎవరు క్షమించరు మనం తప్పు చేస్తే. కానీ ఎన్నిసార్లు మనం తప్పిదాలు చేస్తున్నా కూడా దేవుడు మిమ్మల్ని నన్ను క్షమించి ఆయన అవకాశాన్ని ఇస్తున్నాడండి. ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆయన జాలి ఎంత గొప్పది, ఆయన కనికరం ఎంత గొప్పది. యోనాకు చాయిస్ ఇచ్చాడు. ఈ ఉపవాస కులందరూ మళ్ళా మనకి చాయిస్ ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పాడు కదా, గొంగళ పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు, మిడతలను నా మహాసైన్యం తిరివేసిన ఆ పంటను నేను మీకు మరలా తిరిగిచ్చేస్తాను. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరూ. దేశమా భయపడక సంతోషించి గంతులువే. కాబట్టి ఈ ఉపవాస పూర్తుల ద్వారా మీ ఆశీర్వాదాలు మీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. దేవునికి స్తోత్రం. నో డౌట్ అన్నమాట. ఆ నమ్మకం లేక మనం పొందలేకపోతున్నాం. కానీ ఖచ్చితంగా ఈ వ్రత దినాలు లేక ఈ దీక్షా కూడికలు, ఈ ఉపవాస కూడికలు మీ జీవితంలో గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. నేను చాలా స్థలాలకు వెళ్తాను, పేరుకే ఉపవాస పండుగలు, మనోహరమైన పండుగలు, వ్రత దినాలు, ప్రతిష్ఠిత దినాలు, దిద్దుబాటు కూడికలు అని ఉంటుంది. కానీ రోజు తినేదానికంటే ఎక్కువ తినేస్తారు, భయమే తినేస్తున్నారు ఏంటో నాకు తెలియదు. కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక. కనీసం మీరు ఎంత చేయగలరు అంతైనా చేయండి. ఫాస్టింగ్ లో ఉన్న శక్తి సామాన్యమైంది కాదండి, విశేషమైన ఫలితాన్ని మనం చూస్తాం. మళ్ళీ దాన్ని కదిపితే నేను చాలా విషయాలు లోతుల్లోకి వెళ్ళిపోతాను, మళ్ళీ బయటికి రాలేము. అప్పుడు మళ్ళీ మీరు కంగారు పడతారు. ఎందుకంటే నేను ఒకసారి ఒక క్రిస్మస్ ప్రోగ్రామ్కి వెళ్ళాను నాగుల్లంక అనే ప్రాంతానికి, రాజోల మండలంలో. అక్కడ పాస్టర్ గారు వర్తమానం చెప్పి దూత వైభవం పోచున్నాడని పాట పాడుతూ మధ్యలో మర్చిపోయి చెప్పి 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 ఇంక చెప్పి అన్నాడు ఆయన. అప్పుడు నేను వెనకాల జేడి చెప్పి వర్తమానం చెప్పి దూత వైభవం పోచుండని చెప్పి అందించాను. లేకపోతే సాగేస్తున్నాడు, జీడి సాగేసినట్టు. కాబట్టి నేను అలా సాగదీస్తానని మీరేం అనుకోవాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదంటే కొంతమంది ఎలా చూస్తానంటే నా వంక గొక్కట్టే హేడు ఇప్పుడు ఎప్పుడు వదిలేలా లేడు అనుకుంటున్నారు. అబ్బాబే నేను కూడా చాలా పంక్చువాలిటీ అనమాట. నాతో పాటు ఒక బ్రదర్ వచ్చారు, ఆయన కూడా రాజమండ్రి. మొన్న మా చర్చికి వచ్చాడు ఆయన. నేను 5:30కి స్టార్ట్ చేశాను, 7:30కి ముగించాను. ఆ జనాలు అందరూ రావడం, ఆ టైం అంతా చూసేవాడికి అవాక్ అయిపోయాడు. ఎదురుగా ఉన్నాడు ఆయన, ప్రత్యక్ష సాక్షి. నేను సొంత గొప్పలు చెప్పుకోవట్లేదు, ఆయన ఉన్నాడు కాబట్టి చెప్తున్నాను మీకు. నేను ఆయన దారిలో వచ్చాడు. ఎక్కడ విలేజ్ లో వస్తారు అసలు ఆ టైంకి, అది బాగా రిమోట్ విలేజ్ అది. గమనించండి. కాబట్టి ప్రియులారా, నేను కూడా పంక్చువాలిటీ కలిగినటువంటి వ్యక్తిని. ఎగ్జాక్ట్ గా ముగిస్తాను. పాస్టర్ నాకు 9:30కి ఇస్తాను అన్నప్పుడు నేను ఎన్నింటికి రావచ్చు అంటారు? 9ంటికి వస్తే సరిపోద్ది కదా. కానీ నేను ఎందుకు కూడా అవ్వకుండా వచ్చేసాను తెలుసా మీ దగ్గరికి. నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఉంటుంది నాతో సిస్టమ్. అంటే మీరు ఏం భయపడాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు, టైంకే ముగించేస్తా. అయినా ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమానం ఏంటి? 30 నిమిషాలు మెచ్చకుండా వాక్యం ముగించేయడమే ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమానం. అది నాకు తెలుసు కదా, కాబట్టి నేను అలాగే ముగిస్తాను. సరే, దేవుడు ఆ మత్స్యానికి అంటే తిమింగలానికి ఆజ్ఞాపించాడు. అది వెళ్ళి ఆ నినేవే తీరాన యోనాను కక్కేసింది. నిజంగా అంటే అది 3 దినముల ప్రయాణం. అంత పెద్ద పట్టణం, అంటే మెట్రోపాలిటన్ సిటీ అనమాట. తెలుసా మెట్రోపాలిటన్ సిటీస్ అంటే? బెంగళూరు, చెన్నై, కలకత్తా, ఢిల్లీ, ఇవన్నీ. ఈవెన్ హైదరాబాద్ కూడా హ్యాపెనింగ్ సిటీ తప్ప అది మెట్రోపాలిటన్ సిటీ కాదు. పెద్ద, అది 3 రోజుల ప్రయాణం. అంత పెద్ద పెద్ద పట్టణాలు అవి. గమనించండి.
ఆ నినేవే 3 దినముల ప్రయాణం అంతా పెద్ద పట్టణం. అంటే అతను 3 రోజులు వర్క్ చేయాలి, కానీ ఒక్క రోజులోనే వాళ్ళందరినీ దేవుని వైపు తిప్పాడు. తెలుసా మీకు? ఒక దిన ప్రయాణం రాయబడి ఉంటది. యోనా నినేవేలో ఒక దిన ప్రయాణం అంత దూరము వెళ్ళి నినేవేకు నాశనము దుర్గతి కలుగుతుందని ప్రకటించాడు. వెంటనే ఆ రాజు సింహాసనం దిగిపోయాడు. ప్రజలందరూ వచ్చేసారు, అందరూ గోలు పట్టు కట్టుకున్నారు, అందరూ బూడిదలో కూర్చున్నారు. ఈవెన్ వాళ్ళ పశువులు కూడా తిండి లేకుండా ఉపవాసం చేసినట్లుగా దేవుని వాక్యం తెలియపరుస్తుంది. నా సొంత మాటలు, మీ ఊర్లో పురుగులు కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి. మీ వంటలు టేస్ట్గా ఉంటాయని సంగతి నాకు ఆల్రెడీ తెలిసి తిన్నాను కాబట్టి పురుగులు కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, 3 దినముల ప్రయాణం అంటే 3 రోజుల వర్క్ ఒక్క రోజులో చేశాడు. తెలుసా మీకు? గమనించండి, అది ఎప్పుడు చేశాడు? దెబ్బ తిన్న తర్వాత చేశాడా, దెబ్బ తినకముందు చేశాడా? దెబ్బ తిన్న తర్వాతే. దెబ్బ తినకముందు ఎందుకు చేస్తారు? మా చర్చి పక్కన ఒక ఫ్యామిలీ ఉండేవాడు, జున్నూరు అని, పాలకొల దగ్గర. అదంతా అన్య ప్రాంతం, అక్కడ క్రైస్తవులు ఉండేటువంటి స్థలం కాదు, అది అందరూ అన్యులే. నేను మా చర్చి పక్కన ఒక ఫ్యామిలీ ఉంటే అందరినీ దేవుని దగ్గర నడిపిస్తున్నాం, అందరికీ సువార్త ప్రకటిస్తున్నాం. చర్చి పక్కన ఉన్న ఫ్యామిలీకి మనం సువార్త ప్రకటించట్లేదండి అని చెప్పి ఆ ఇంటి యజమాని ఏమో అరుగుమే కూర్చున్నాడు, భార్య వెనకాల తలుపు దగ్గర నుంచుని ఉంది. నేను పలకరించేవాడు, ఎలా ఉన్నారు, బాగున్నారా, చర్చికి రండి, యేసుప్రభుని నమ్ముకుంటే పాపం నుండి, మరణం నుండి, నరకం నుంచి విడిపించబడతారు, ఈ భూమి మీద 100 ఆశీర్వదించబడతారు అని చెప్పాను. వెంటనే అన్నాడు, పాస్టర్ గారు మీ భక్తి ఏదో మీరు చేసుకోండి, ఇంకోసారి ఎప్పుడు నాకు చెప్పొద్దండి. వెంటనే వాళ్ళ భార్య తలుపు దగ్గర ఉందిగా టప్మ తలిపేసింది. నాకు చాలా బాధ కలిగింది. అరే ఏంట్రా అనవసరంగా అవమానపడ్డాడు అనుకున్నాను, కానీ దేవుని నిమిత్తం అవమానపడ్డది మనకు ఆశీర్వాదం కదా అని దాన్ని చాలా ఈజీగా తీసుకున్నాను. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. అందులో పెద్దోడు ఆడి సైకిల్ వంకర, ఆడు బుద్ధి వంకర. ఒకసారి ఏమో చుట్టూ గీసేసుకుని పైన ఆవకాయ బద్దలు ఉంచుకునేవాడు. ఇప్పుడు అదే కదా ఫ్యాషన్. అది డిప్ప కటింగ్ అండి. మా చిన్నప్పుడు తల్లిదండ్రులు డబ్బులు ఖర్చు అయిపోతాయని పురుకోస కటింగ్ వేసి పంపించేవారు మమ్మల్ని స్కూల్కి. ఇంట్లో మమ్మల్ని స్కూల్లో అందరూ ఏడిపించేవారు, డిప్ప కటింగ్ అని. ఈ ఫ్యాషన్ ఏదో అప్పుడు తగలడు ఉంటే మాకు అసలు ఈ బాధ ఉండేదే కాదు. అప్పుడు మాకు చిరిగిపోయిన బట్టలు ఉంటే పోస్ట్ ఆఫీస్ ఏడిపించేసేవారు. ఇప్పుడు ఎంత చిరిగిపోతే అంత ఫ్యాషనా. మా అబ్బాయిని వాడి బర్త్డేకి బట్టలు కొందామని ముందు రోజు నేను షాపింగ్ తీసుకెళ్ళాను. ఇప్పుడు బైబిల్ కాలేజీలో ఉన్నాడు చెన్నైలో. వాడు మంచి బట్టలు కాకుండా చిరిగిపోయిన బట్టలు సెలెక్ట్ చేస్తున్నాడు. అవేమో కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. అదేంట్రా, బర్త్డేకి మంచి బట్టలు తీసుకోవడం అని చిరిగిపోయిన బట్టలు ఎందుకు, పైగా అవి కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కదంటే టాన్ జీన్స్ డాడ్ అని. అవి టాన్ జీన్స్ అండి. అప్పుడు నేను వరకు పెచ్చోడా, దానికి అంత డబ్బు తగలేలా, మంచి కొనుక్కో, నేను చెప్తాను, ఇంటికి వెళ్ళిన తర్వాత సిమెంట్ రోడ్డు మీద పెట్టి రుద్ది ఎక్కడ కావాలంటే అక్కడ, అయ్యారా టాన్ జీన్స్ అని చెప్పాను నేను అడిగి. ఫ్యాషన్ ఎలాగైపోయిందంటే ఇప్పుడు ఈ మధ్య కొత్త ఫ్యాషన్ ఏంటో తెలుసా మీకు? జుట్టు అంతా ఒకవైపు పెంచి ఒక కన్ను మీద వేసేస్తున్నాడు. అలాగా దేవుడు 2 కళ్ళు ఇచ్చింది ఎందుకు? ఒక కన్ను మూసుకోమనా? ఎంత దౌర్భాగ్యం అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నిజంగా ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది విపరీతమైన రోజులు వచ్చేసినాయి. ఇంకా ముందు ఎలా ఉంటుందో ఇది కూడా రాకడ గుర్తులే. కరువులు, భూకంపాలు, యుద్ధాలు మాత్రమే కాదండి. ప్రజలు అనురాగరహితులు, బెంకములాడువారు, సజ్జన ద్వేషులు. అంతేకాదు ప్రేమ చల్లారిపోద్దని చెప్పాడు అంచె దినాలు. ఇప్పుడు ప్రేమ ఎక్కడుంది చూసారు? రాకడ గుర్తులు. యేసుప్రభు వచ్చే సమయం దగ్గరకు వచ్చేసింది. ఇంకా ఏదో తినలేదు, ఇంకా ఏదో కొనలేదు, ఇంకా ఏదో కట్టలేదు, ఇంకా ఏదో చేయలేదు అనుకున్నాం. ఏం అవసరం లేదు, సడన్ గా వచ్చేస్తాడు. అప్పుడు అయ్యా బాబు, అమ్మా బాబు అంటే ఏం కుదరదు. అందుకే నేడు అని దినముండగానే మనం కేర్ఫుల్ గా ఉండాలి. కాబట్టి మిమ్మల్ని ఇందాక చక్కని మాట అన్నారు బుజ్జిబాబు. ఏంటి ఇది? కాలక్షేపానికో, ఉనికిని కాపాడుకోవడానికో, లేదా పని కల్పించుకోవడానికి పెట్టిన కూడికలు ఇవి కాదు. మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి. దేవునికి స్తోత్రం. దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి దోషాలు తొలగిపోవడానికి, మరలా తిరిగి ఆయన మనం హక్కును చేర్చుకోవాలి, తద్వారా మనం దీవించబడాలి. అందుకోసం ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి నినివే పట్టణస్థుల్ని దేవుడు ఎందుకు క్షమించాడు చెప్పండి మీరు ఎవరైనా? ఎందుకు క్షమించాడు? పశ్చాత్తాపడ్డారు. వెరీ గుడ్ పాయింట్. ఇంకా ప్రార్థన చేశారు, బూడిదలో కూర్చున్నారు, గోనపట్టు కట్టుకున్నారు, వాళ్ళ పశువులు కూడా ఉపవాసం. అస్సలు పాయింట్ ఏంటో తెలుసా మీకు? వెరీ గుడ్. నినేవే వారు తమ చెడు నడతను మానుకొనగా దేవుడు చేయదునన్న కీడు చేయక పశ్చాత్తాపడి వారిని కనికరించారు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనమాట? చెడు నడత మానుకోవాలి. అది
అప్పుడు అసలు యాక్చువల్ గా నినేవేకి శిక్ష డిక్లేర్ అయిపోయింది తెలుసా మీకు? యోవేలు గ్రంథానికి యోనా గ్రంథానికి తేడా ఏంటో తెలుసా? యోవేలు గ్రంథంలో చాయిస్ ఉంది వాళ్ళకి, గమనించండి. అందుకే ఇప్పుడైనాను మీ టైటిల్ అదే కదా, ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు ఖర్చు దుఃఖించు మనోపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అంటే ఆయన ఆహ్వానిస్తున్నాడా? శిక్షిస్తానన్నాడా? ఆహ్వానిస్తున్నాడు. కానీ నినేవే పట్టణస్థులకి ఏంటో తెలుసా? నినేవేకు నాశనము దుర్గతి కలుగును అని చెప్పాడండి. ఆప్షన్ లేదు వాళ్ళకి. కానీ ఆప్షన్ లేకపోయినా వాళ్ళు దేవుడిని కన్విన్స్ చేశారు. దేవునికి స్తోత్రం. ఈ దిద్దుబాటు కొడుకులు దేవుడిని కన్విన్స్ చేయాలి. దిద్దుబాటు కొడుకులు అంటే ఐబ్రోస్ లిప్స్ కాదు దిద్దుకోవాల్సినవి, అవి బాగానే దిద్దుతున్నారు. అసలు దిద్దుకోవాల్సినవి దిద్దట్లేదు మనం. గమనించండి. నేను అబ్బో మా సంఘంలో చూస్తాను, ఆ ఫ్యాషన్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ వాక్యం మీద పెడితే పొందే ఆశీర్వాదం సామాన్యమైంది కాదండి. పాటలేమో నువ్వు లేని రోజు అసలు రోజే కాదు, ఆ మాట ఫోన్తో చెప్పాలి. నువ్వు లేని రోజు అసలు టీవీతో చెప్పాలి, తిండితో చెప్పాలి, డబ్బుతో చెప్పాలి కదా. దేవుడు కూడా బిస్కెట్లు వేస్తున్నారు మనోడు. నువ్వు లేని రోజు అసలు రోజే కాదట. అబ్బాబాబాబాబా, నిజంగా నేను ఒక పాట విన్నప్పుడు అది నాకు ఆ లిరిక్ ఎందుకు వాళ్ళు కరెక్ట్ చేసుకోరని నాకు అనిపించింది. ఏం చేశానయ్యా నీ కోసం బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నన్ను చూచావని, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. మీనింగ్ ఏంటి అందులో? మీనింగ్ ఏం చేయలేదంటే కదా, మరి ఎందుకు పాడుకోవడం? సిగ్గుపడే విషయం. ఇందాక ఏదో పాస్ గారు అన్నారు, ఏదంటే సిగ్గులేదు అన్నాడు ఆయన మాట. దేవునికి చురుక్కు అన్నట్టు దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. మరి ఆ పాటలో మీనింగ్ ఏంటి అసలు? అది నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిందని పాట విన్నప్పుడు నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వేలాది నదులంతా ₹10 కొబ్బరి నేను లేక తల ఎండిపోతుంది కదా. వేలాది నదులు, అసలు నదుల్లోనే నీళ్లు లేని ప్రాంతాలు చాలా ఉన్నాయి కదా. వేలాది నదులంతా విస్తారా తైలం ఇస్తారా? అలాగిస్తే మేము ఆయిల్ కంపెనీలు పెట్టేసుకోవాలి తెలుసా మీకు? రెండోది ఏంటి తెలుసా? ఏడాది కోడేలనా వేలాది పొట్టేళ్ళనా. ఎప్పుడైనా ఇచ్చారా పొట్టేలు ఇక్కడ మందిరంలో? కొన్ని కోడిని ఇచ్చారా? అదే మాటలే కదా, పాటలే. అంటే ఎక్కడైనా అఫ్ కోర్స్ ఒకళ్ళిద్దరు ఉంటే ఉండొచ్చు, కానీ మాక్సిమం చేయనటువంటి వాళ్ళే 99.9 ఉంటారంతే. గమనించండి. అందులో నాకు అనిపించింది, ½ కేజీ మాంసం తెచ్చుకోలేక దాని బదులు ఎండు చేప ఏదో పిత్తపరుగులో వండుకుంటున్నారు కదా. మరి అలాంటి దాకా ఏడాది కోడెలన్నా వేలాది. ఇంకా లాస్ట్ వచ్చారని ఏంటో తెలుసా? నా జ్యేష్ఠ పుత్రుని, అసలు ఆడు గుడికే రాడు. దేవునికి స్తోత్రం కలుగును. నా జ్యేష్ఠ పుత్రుని నీకు ఇచ్చిన చాలు అంటే దేవుణ్ణి కూడా బ్లఫ్ చేయడానికి ట్రై చేస్తున్నాం మనం. అది కరెక్ట్ కాదు. నినివే పట్టణస్థులు మనం చూస్తే వాళ్ళు తమ చెడు నడతను మానుకున్నారు కాబట్టి దేవుడు వెంటనే కనికరించి, దేవుడు పశ్చాత్తాపడి, ఆడ పశ్చాత్తాపడావా దేవుడు పశ్చాత్తాపడతాడా? అంటే తల్లిదండ్రులు చూసారు ఎప్పుడైనా పిల్లలు కొట్టారనుకోండి, తర్వాత వాళ్ళు మొదనష్టదాన్ని ఈ చేతులతో కొట్టేసారు పిల్లలు బాబు అని అందా. అదనమాట దేవుడు. అంటే నేను ఇలా చంపేసుకుందాం అనుకున్నానా? దేవుడు పశ్చాత్తాపడి వారిని కనికరించేనో. దేవునికి స్తోత్రం. నిజంగా ఈ కూడికల ద్వారా ఆయన కనికరించాలి మనల్ని. దేవునికి స్తోత్రం. సరే 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 విషయానికి వస్తున్నాను, జాగ్రత్తగా వినండి. నినేవే పట్టణస్థుల్ని మనం ఆలోచించి నినేవే పట్టణస్థుల విషయంలో యోనాను కనుక మనం ఆలోచించి చూస్తే, అంత గొప్ప పనిని అతను దెబ్బలు తిన్న తర్వాత చేశాడు. కానీ దెబ్బలు తినకముందు ఆ బాధపడితే కానీ బాధపడలేదంటే టైటిల్ నేనే పెట్టాను, బుక్ నేనే రాశాను. ఎందుకు అనుకుంటున్నారు? బాగున్నంతసేపు దేవుని మాట లేదు. కుమార్తె చనిపోయి జీవితం అతలాకుతలం అయిపోయి అప్పులు పాలైపోయి చచ్చిపోదాం అనుకున్నప్పుడు అప్పుడు దేవుడు కనపడ్డాడు. అప్పుడు దాకా దేవుడు అంటే అంతవరకు తెచ్చుకుంటాం మనం. గోటితో పోయేది గొడ్డల్లాగా తెచ్చుకోకూడదు. దారం గజ్జలు గడితే ఈపి దెబ్బలు గడిచిందని గజ్జలు కావాలంటే పెడి అందుకుంటారా లేదా? గజ్జలు కొంటారా కొడతారా? తంతారు పట్టుకుని. కాబట్టి ఈ రోజు ప్రియులారా గమనించవలసిన విషయాన్ని మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. దేవుడు ఎప్పుడు కూడా మన పరిస్థితులు బాగున్నప్పుడే మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన చెంతకు మనం రావాలని, ఆయన చిత్తానుసారంగా మనం నడవాలని, ఆయనకి కోపాన్ని పుట్టించకూడదని, ఆయన చెప్పినట్లుగా మనం చెయ్యాలని ఆయన ఆశపడతాడు. కానీ పరిస్థితులు బాగున్నంతసేపు ఎందుకు వింటాం మనం? పరిస్థితులు తారుమారు అవ్వాలి, అప్పుడు లోపడతాం. బాగా వినండి, ఇక్కడ ఇది బాగా వినండి. పరిస్థితులు తారుమారైన తర్వాత నువ్వు లోపడతావు. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? సామెతల గ్రంథం 1:24 నుండి, నేను పిలవగా మీరు వినకపోతిరి, నేను చేయి చాపగా మీరు లక్ష్య పెట్టకపోతిరి, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసిరి, కావున అపాయం మీకు కలుగునప్పుడు భయము తుఫాను వలె సుడిగాలి వలె మీ మీదకు వచ్చును
నేను నవ్వెదను, అపహాస్యం చేసేదను. అప్పుడు మీరు నన్ను శ్రద్ధగా వెలికెదరు గాని నేను మీకు కనబడకుండును. అప్పుడు మీరు నాకు మొర్ర పెట్టెదరు గాని నేను మీకు ప్రత్యుత్తరమా ఇయ్యకుందును. ఇదే యెహోవా వాక్. అంటే దేవుడు పాజిటివ్ గా ఉన్నప్పుడే మనం వినియోగించుకోవాలి. అదే యెషయా గ్రంథంలో చెప్పాడు, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి. ఆయన సమీపంగా ఉన్నప్పుడే ఆయన వేడుకొనుడి. ఇప్పుడు ఇది ఎన్నుకున్నారు దొరికే కాలం, ఈ దిద్దుబాటు కూడికలు, ఈ వ్రత దినాలు, ఈ ప్రత్యేకపరుచుకున్నటువంటి నియామక కాలపు కూడికలు ఇవి. నిజంగా ఇప్పుడు నువ్వు వెతికితే ఆయన దొరుకుతాడు, నువ్వు వేడుకుంటే ఆయన జవాబు ఇస్తాడు. కాబట్టి పాజిటివ్ టైంని వినియోగించుకోవాలి. చూడండి, ఆదివారం అది పాజిటివ్ టైం, దేవుడు నిన్ను స్పందించే సమయం అది. కానీ అబ్బాయి రారుగా, ఒక వారం రాడు, ఆదివారమే మెచ్చు. మళ్ళీ వాళ్ళు మానేసింది కాకుండా సంఘాన్ని కూడా మానిపించే కార్యక్రమాలు పెడతారు. ఆ రోజు మెచ్యూర్ ఫంక్షన్ పెట్టుకుంటాం, ఆ రోజు జ్ఞాపకార్థ గుడికి పెట్టడం. ఎందుకంటే ఆదివారం అంట మిగతా వాళ్ళందరికీ, వాళ్ళు బంధువులు చుట్టాలకి అనుకూలంగా ఉండడం కోసం అంట. నేను కూడా ఏం చేయాలనుకున్నారు అప్పుడుగా, నేనంటే సేవకులు మేమేం చేయాలనుకున్నారు, ఇంకా సంఘం ఉంది మాత్రం తూతూ మంత్రంలాగా ముగించేయడము, లేకపోతే మొత్తం ఇక్కడ మానేసి అక్కడికి రావాలన్నమాట. అది ఎంత రాంగ్ అసలు. అది నువ్వు దేవుని సన్నిధిని పాడు చేసుకున్నది కాకుండా దైవజనుణ్ణి సంఘాన్ని కూడా తప్పుత్రోవలో నడిపిస్తున్నావు. జాగ్రత్త. దానికంటే భయంకరమైనటువంటి ఉగ్రత ఇంకోటి ఏది కూడా ఉండదు. జాగ్రత్త సుమి. దేవుని పనికి ఆటంకం కలిగించే పనులు ఎప్పుడు కూడా చెయ్యొద్దని ప్రభు పేట మీకు తెలియపరుస్తున్నాను. మీరు రెగ్యులర్ గా దేవుని సన్నిధానంలోకి మీరు రండి, ఖచ్చితంగా దేవుని కృప మీ మీద ఉంటుంది. ఎందుకంటే అటెండెన్స్ అండి. ఈరోజు స్కూల్స్ లో కూడా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ తప్ప మిగతా వాళ్ళందరూ అటెండెన్స్ ని బట్టే పాస్ చేస్తారు, తెలుసా మీకు? కాబట్టి ఆయన సన్నిధికి రావాలి, ఆయన సన్నిధిలో మనం గడపాలి. అప్పుడు ఏమవుతుందంటే దైవికమైన ప్రభావం నీ మీద పనిచేస్తుంది. ఉదాహరణ చెప్తాను మీకు, 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభు దగ్గరికి రానంతసేపు 5 రొట్టెలు 2 చేపలే ఆయన చేతులకు ఎప్పుడైతే వచ్చాయో అవి స్త్రీలు పిల్లలుగా ఇంచుమించు 5,000 మంది తిన్నా కూడా 12 గంపల నిండా ఎత్తిరి అని ఉంటుంది. అంత సమృద్ధి ఎందుకు వచ్చిందో తెలుసా? అవి దేవుని చేతులకు వచ్చాయి కాబట్టి అవి ఆశీర్వదింపబడ్డాయి. నీ భర్త దేవుని దగ్గరికి రావాలి, నీ బిడ్డలు దేవుని దగ్గరికి రావాలి, నీ డబ్బు దేవుని దగ్గరికి రావాలి, నీ సమయం దేవుని దగ్గర గడపాలి, నీ శక్తిని దేవుని దగ్గర వినియోగించాలా. అప్పుడు అవి దీవించబడతాయి. నువ్వు ఇక్కడ గడిపే సమయాన్ని బట్టే నీ మిగతా సమయం క్షేమముగా గడిపే సమయం, సుఖముగా గడిపే సంవత్సరాలు దేవుడు నీకు ఇస్తాడు. ఇక్కడ గడపకుండా రాదు. గమనించండి, ఇది చాలా విశేషమైన సంగతి మీ ముందుకు నేను తీసుకొస్తాను. ఈరోజు నిర్లక్ష్య వైఖరి. ఆదివారం ప్రార్థన ఎంత నిర్లక్ష్యమో. క్రిస్మస్ చూడండి ఎలా వచ్చేస్తారు. చాలా ఆ క్రిస్మస్కి వచ్చేవాడు ఆదివారం ప్రార్థన ఎందుకు రాడు? పెళ్లికి చూడండి ఎలా వస్తారో, భోజనాలు చూడండి ఎలా వస్తారో. నిజంగా ప్రార్థనకు రావడానికి మాత్రం ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తారు. అందుకే ఈ రోజు మీరు గమనించి చూడండి, వాళ్ళ జీవితాల్లో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటున్నారు. అప్పుడు అయ్యా బాబు అమ్మా బాబు అన్న ఎంత ప్రార్థన చేసినా, సేవకుడు ప్రార్థన చేసినా, ఆయన చెప్పాడు కదా, నోవాహు యోబు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ప్రార్థన చేసినా కూడా నేను వినని చెప్పాడు కదా. అదే పరిస్థితి ఏర్పడదు. అందుకే మనం ఏం చేయాలంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. పరిస్థితులు తారుమారైన తర్వాత అప్పుడు దేవుని దగ్గర పరుగులు పెట్టుకుని రావడం కాదు. అపోస్తలుడైన పౌలు, అమ్మ నిద్రలో నుంచి మెలకువగా ఉండండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అలాగా నిద్రలోకి వెళ్ళిపోతే మీరు అసలే ప్లాస్టిక్ కుర్చీలు అవి. మొన్న ఒక ఆవిడ పడిపోతే ఎంత ఇబ్బంది పడింది. ఇప్పుడు ఈ రోజుకి నడువులు ఎగుతలేదు ఆవిడ. మీరు కూర్చున్నది ప్లాస్టిక్ కుర్చీలు. చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. అవి ఎప్పుడు ఇరిగిపోతాయో తెలియదు. అందుకని మెలకువగా ఉంటాయి. మాక్సిమం ఏ చెయ్యన్నా అనుకోవడానికి అవకాశం ఉంటుంది. నిద్రలో ఉంటే కనుక దెబ్బ ఏమన్నా పౌలు ఏంటి ఐదుగురిని బతికించినట్టు చేయడానికి అది వేరేది. దేవునికి స్తోత్రం. అయినా కిటికీలు ఎందుకు కూర్చున్నాడో నాకు ఈ రోజు వరకు కూడా అర్థం కావట్లేదు. కుర్చీలన్నా కూర్చోవాలి, సాధనన్నా కూర్చోవాలి, కిటికీలు ఎందుకు కూర్చున్నాడో నాకు అర్థం కావట్లేదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది అక్కడ. ఓకే 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 అక్కడ మెలకువగా ఉండండి. పౌలు సౌలుగా ఉన్న దినాలలో అతను ధర్మశాస్త్రాన్ని నిష్ఠాగరిష్ఠుడై గమలీయేలు పాదాల దగ్గర అభ్యసించాడు. అతను రోమీయుడు, అతను పరిసయుడు, అతను యూదుడు. ఈ సంగతి మీకు నాకు మన అందరికీ తెలుసు. మీకు ఏం కథలు తెలియవు, చుట్టుపక్కల కథలు తెలుసు, టీవీలో కథలు తెలుసు, బైబిల్లో కథలు తెలుసు కదా, ఎవరు ఎప్పుడు పుట్టారో కదా, ఎవరికి ఎప్పుడు పెళ్ళయిందో ఇవన్నీ మీరు చెప్పరా. అంటూ తోముతాను ఉంటుంది, పక్కింట్లో గొడవ అయితే కాళ్ళు ఎత్తి దడుదుకు అందులో పడిపోదా. అందులో ఇంకా సందేహమే లేదు. ఎందుకంటే మనకు అవన్నీ తెలియాలి కదా. అబ్బో మనకు ఆ క్యూరియాసిటీ, ఆ కుతూహలం ఎక్కువలేండి. కాబట్టి మీకు కథలే నేను చెప్పక్కర్లేదు. కానీ పౌలు నిష్ఠాగరిష్ఠుడై ధర్మశాస్త్రాన్ని అభ్యసించి ఆ ధర్మాన్ని కాపాడడం కోసం
అతను సంఘాన్ని సేవకుల్ని అంతమొందించాలనుకోండి. జాగ్రత్త, ఈ మాట ఇక్కడ కూర్చున్న వాడు మాత్రమే కాదు, మందిరం వెలుపు ఉన్నవాడు కూడా వినాలని చెప్తాను. ఎప్పుడైతే సేవకునికి నువ్వు విరోధంగా నిలబడతావో, సంఘాన్ని ఎప్పుడైతే పాడు చేయాలని అనుకుంటావో, నువ్వు విశ్వాసమైనా అవిశ్వాసం ఎవరైనా సరే, నీ జీవితంలో పొందుకునే ఉగ్రత సామాన్యంగా ఉండదు. డైరెక్ట్ గా కొట్టే దేవుడే. తెలుసా, తాకీదులు రాయించుకుని దమస్కుకి వెళ్తున్నాడు బాబు. ఏంటి? సంఘాన్ని పాడు చేద్దామని, హింసిద్దామని. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బయలుదేరితే కుదరదండి. యోనా వెళ్దాం అనుకున్నాడు, తర్షీషు వెళ్ళనిచ్చాడా? వెళ్ళనివ్వలేదు. బిలాము వెళ్తుంటే వెళ్ళనిచ్చాడా? వెళ్ళనివ్వలేదు. పౌలు వెళ్తుంటే వెళ్ళనిచ్చాడా? ఈ రాత్రి నేను మిమ్మల్ని వెళ్ళనిస్తానా? వెళ్ళనివ్వను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, గమనించవలసిన విషయాన్ని మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. వెళ్ళిపోతున్నాడు సీరియస్ గా. ఈలో ఆకాశం నుంచి ఒక గొప్ప వెలుగొచ్చి అతని మీద ప్రకాశించింది. అంటే మనం దెబ్బ తింటే అప్పుడు లోబడతాం అనమాట. మనం ఇది దేవునికి తెలియదా? మనల్ని పుట్టించడం ఆయనకి తెలియదా? అందుకే ఆయన ఒక మాట అన్నాడు, మీరు మాట చేత గుణపడని ఎడలా నేను మిమ్మల్ని శిక్ష చేత గుణపరుస్తానని చెప్పాడు. ఇంకో మాట అంటాడు, ఒకడు మళ్ళని ఎడలా ఆయన తన ఖడ్గమునకు పదును పెట్టును. సరే, ఏదైనా మీరు మాంసం చేపలు అయితే తెచ్చినప్పుడు కత్తి నోరుతారా? నోర్రా? ఎందుకు? బాగా తెగాలి కదా. గమనించండి, ఆయన చెప్తాడు, ఒకడు మళ్ళని ఎడల ఆయన తన ఖడ్గమునకు పదును పెట్టును. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు కళ్ళు పోయినాయి ఆయనకి. గమనించండి, ఏమంటే ఒక్కసారిగా కనబడే, నేను చాలాసార్లు అలాగే అనిపిస్తుంది. ఎప్పుడైనా కళ్ళు సడన్ గా కనిపించకపోవడం, ఆగిపోతే ఏంటి పరిస్థితి? అంధత్వం కంటే భయంకరమైన పరిస్థితి కూడా ఏది కూడా ఉండదండి. చాలా డేంజర్. ఇంకా అసలు మనం డిపెండబుల్లే కదా. ఇంకా మనంగా ఏది చేయడానికి అవకాశం ఉండదు. ఒక్కసారిగా అంధకారం అయిపోయింది, ఇంకేం కనబడతలా, ఇంకొస్తుందనడానికి నమ్మకం కూడా లేదు. అలాంటి టైంలో సౌలా 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 నువ్వు మునికొరలకు ఎదురు తన్నుతున్నా అనే మాట వినబడుతుంది. అప్పుడు ప్రభువా నీవెవరు అన్నాడు. అదేంటి? ఆల్రెడీ ఆయనకు ఒక ప్రభు తెలుసు, ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా. అందుకే అంతకు ముందు యేసు ప్రభుని లెక్క చేయని వ్యక్తి ఇప్పుడు ఏమన్నా తెలుసా? ప్రభువా నీవెవరు అంటే ఆల్రెడీ ఆయనకు ఒక ప్రభు తెలుసు, యెహోవా. నీవెవరు? అప్పుడు ఆయన చెప్తున్నాడు, నీవు హింసించుచున్న యేసును. చాలా మంది నా వంక అలాగే చూస్తున్నారు, మిమ్మల్ని నేను ఏదో హింసిస్తున్నట్టు. అయ్యయ్యో, నాకు టైం చూసుకున్నాను, అస్తమాన్ టైం చూసుకున్నాను. నాకు ఇంగ్లీష్లో ఒక సూక్తి అంటే ఇష్టం అండి, టైమ్ ఈజ్ మనీ, డోంట్ వేస్ట్ ఇట్ ఆన్ బార్గెనింగ్ అన్నాడు ఒక ఇంగ్లీష్ కవి. కాలం డబ్బుతో సమానమైందంట, దాని బేరాలతో వృధా చేయకూడదట. కాబట్టి నేను ఇన్ టైంకే ఐగరికి మైక్ ఇచ్చేస్తాను, నాకు ఇంత టైం చెప్పమని టైం లిమిట్ ఆయన ఇవ్వలేదు. అలాగని చెప్పి నేను రెచ్చిపోయి ఏం మాట్లాడను. చాలా మంది సేవకులకు వాళ్ళకి మీరు చొక్కా పట్టుకుని లాగండి, చీటీ రాసి పంపండి, అయినా కూడా ఇంకో అరగంట చెప్తాడు. మరి వాళ్ళకి సిగ్గు అనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఇంతవరకు నాకు అలాంటి పరిస్థితి రాలేదు, ముందు తెచ్చుకోను కూడా. దేవునికి స్తోత్రం. గమనించండి. కాబట్టి అసలు ఆ పరిస్థితే మీకు ఉండదు. ఒక టీవీ యాంకర్ ఒక 100 ఏళ్ల ముసలాయిని, అంటే ఒక తాతగారిని ఇంటర్వ్యూ చేస్తూ, తాతయ్య గారు ఎంత వయసు వచ్చినా కూడా మీ భార్యని మీరు స్వీటీ, హానీ, డార్లింగ్ అని పిలుస్తున్నారు, మీ భార్య అంటే మీకు అంత ప్రేమ అండి అని అడిగాను. అప్పుడు ఆ ముసలాయన అన్నాడంటే, ప్రేమ పాడ దాని పేరు మర్చిపోయి చాలా రోజులైంది, అడిగితే తిడతదని అలా పిలుస్తున్నాను అన్నాడంట. అలాగే నేను టైం మర్చిపోనుకుంటున్నారా ఏంటి? అబ్బే 100% టైంకి అప్పగించేస్తాను, అందులో ఏమాత్రం కూడా సందేహం అనేది లేదు. జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించమని ప్రభు వాడు మీకు తెలియపోతున్నాను. చూడండి, దెబ్బ తినక ముందు సౌలు భిన్నంగా ప్రవర్తించాడు. దెబ్బ తిన్న తర్వాత దేవుడు మాట్లాడిన తర్వాత అననీయ రావడం, బాప్తిసం ఇవ్వడం, కళ్ళు పొరల వంటివి రాలిపోవడం. ఆ తర్వాత ఆయన చేశాడండి సేవ. అసలు 12 మందిని 3.5 సంవత్సరాలు దేవుడు ట్రైనప్ చేశాడు, అంటే వాళ్ళని శిక్షణ ఇచ్చి నడిపించాడు. కానీ ఇతని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఏమని తెలుసు? ఇతడు నేను ఏర్పరచుకుని సాధనం, ఇతడు నా నిమిత్తం రాజులతో మాట్లాడతాడు, అధికారులతో మాట్లాడతాడు, నా కోసం హింసలు బాధలు అనుభవిస్తాడు, హీఈస్ మై ఇన్స్ట్రుమెంట్ అని చెప్పాడు. అతను నా సాధన అని చెప్పాడు. చూసారా, అంత గొప్ప పని ఎప్పుడు చేశాడు? దెబ్బ తిన్న తర్వాత చేశాడు, దెబ్బ తినకముందు చేశాడా? నేను పరీక్షలు మీద చదవడం మొదలెట్టాను, పరీక్షలు రాకముందు నుంచి చదవడం మొదలు పెట్టానా? నా వైఫ్ అంటది, మీరు అలా చెప్తే మీకు చదువు లేదేమో, ముద్దోడేమో అనుకుంటారని. అబ్బే, ఆ తర్వాత నాకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, థియాలజికల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఒక ఇన్సిడెంట్ నా జీవితంలో జరిగిన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాను అంతే. నా నిర్లక్ష్యం వల్ల నాకు అలాంటి నష్టం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కష్టపడి చదివి పాస్ అయ్యి ఆ ఫర్దర్ ఎడ్యుకేషన్ నేను ముందుకు కొనసాగించానులేండి. మీరు ఒకవేళ నా గురించి మళ్ళీ రేపు ఊడ్చేలో మీరు మాట్లాడుకుంటారేమో, అందు గురించి ముందుగానే మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారా, యోనా దెబ్బ తిన్న తర్వాత లోబడ్డాడు. ఎందుకు? ఏంటి ప్రయోజనం? ఎలాంటి ఎక్స్పీరియన్స్ అండి అది? ఇప్పుడు చేప కడుపులో డోర్లు ఉంటాయా?
టేబుల్ ఉంటుందా, లైట్ ఉంటుందా, కొన్ని ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ ఉంటుందా? అసలు ఏమైనా ఏముంటాయి? ముళ్ళు కనపడుద్ది, చేతికట్టు కనపడుద్ది, గుండెగా కనపడుద్ది, కార్యం కనపడుద్ది, పేగులు కనపడతాయి కదా. అలాంటి ఎక్స్పీరియన్స్ సామాన్యం. ఎక్కడున్నాడో కూడా ఇప్పుడు GPS ఆన్ చేసుకోవడం కుదురుతుందా? అతను ఎక్కడున్నాడో కూడా ఎవరికి అంత భయంకరమైన ఎక్స్పీరియన్స్ అనుభవించి ఆ తర్వాత చెప్పిన పని చేయడం ఎందుకండి బాబు? అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని కదా. తొక్కుకుని కాలు కడుక్కుని కంటే తొక్కకుండా ఉంటే అసలు ఏ ప్రాబ్లం ఉండదు కదా. ఈరోజు చూడండి, బాప్తిసానికి 10 మంది పేర్లు ఇచ్చారనుకోండి, తెల్లారి ఇద్దరే తీసుకుంటారు. ఎందుకు అనుకున్నారు? 80 మందిని చెడగొట్టే వాళ్ళు ఉంటారు. అప్పుడే బాప్తిసం ఏంటి, నీకు ఇంకా చాలా వయసు ఉంది, ఇంకా చాలా జరగాలి అని చెప్తుంది. ఆవిడ చెప్పిన మాటకే వీళ్ళు మానేస్తారు. ఎరా 10 మంది పేర్లు ఇచ్చారు కదంటే, ఒకటి విరోచనాలు అంట, ఒకటి వాంతులు అంట, ఒకటి పెళ్లి కవరంట, ఒకటి సాగు కవరంట. మరి వీళ్ళు ఎప్పుడు తీసుకుంటారు అనుకున్నారు? కళ్ళు గుంటలు అడిపోయి, బుగ్గలు లోపలికి వెళ్ళిపోయి, పళ్ళు ఊడిపోయి, ఎముకలు బయటకు వచ్చేసి ప్యాత్రం అన్నప్పుడు తీసుకుంటారు అనమాట. దానికి ఒక పాట ఉంది, చూపంతా పోయాక, స్వరమంతా పోయాక వినిపించుతున్నది కేకనాకంట. ఏం కేక? చావుగా కనపడద్దు. అన్ని పోయిన తర్వాత ఏం కనపడద్ది? చావుగా కనపడదు. కాబట్టి చాలా మంది భక్తి దగ్గరికి వచ్చినప్పుడు ఏమనుకున్నారంటే ఆ తర్వాత చేయొచ్చు అనుకున్నారు. టూ రాంగ్ సుమా, తర్వాత చేయొచ్చు, ప్రస్తుతానికి ఏం దేవుడు క్షమిస్తాడు, ఎప్పుడైనా ఆయన చేర్చుకుంటాడో, ఇంకా మనకు టైం ఉంది. ఇది ఏమాత్రం కూడా సరి అయిన ఆలోచన కాదు. బుద్ధిగల కన్నికలు, బుద్ధి లేని కన్నికల గురించి మీతో నేను ధారాళంగా మాట్లాడచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి వింటున్నటువంటి ఉపమానం కదా అది. అవునంటారా కాదంటారా? 5 బుద్ధి లేనివాళ్ళు, 5 బుద్ధి కలిగిన వాళ్ళు. ఆళ్ళో కన్నికలే, ఏళ్ళో కన్నికలే. ఆళ్ళో పెళ్లి కుమ్మడి ఎదుర్కోవడానికి వచ్చారు, ఏళ్ళో పెళ్లి కుమ్మడి ఎదుర్కోవడానికి వచ్చారు. మత్తయి సువార్త 25 తీయక్కర్లేదు, వినండి చాలు. వాళ్ళకి పెండ్లి కుమారుని కేక వినబడింది, వీళ్ళకి పెండ్లి కుమారుని కేక వినబడింది. వాళ్ళు దివిటీలు తెచ్చుకున్నారు, వీళ్ళు దివిటీలు తెచ్చుకున్నారు. కాకపోతే బుద్ధిగల కన్నికలు దివిటీలతో పాటు సిద్ధుల్లో నూనె తెచ్చుకున్నారు. వీళ్ళకి బుద్ధి లేదు కాబట్టి సిద్ధి లేదు, సిద్ధులు తెచ్చుకోలేదు. సరే, విషయం ఏంటంటే అర్ధరాత్రి పెండ్లి కుమారుని కేక వినబడింది. వెంటనే బుద్ధిగల కన్నికలు సిద్ధుల్లో ఉన్న నూనె అందులో పోసుకుని దీపాలు వెలిగించుకుని పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళిపోతుంటే వీళ్ళ దగ్గర ఆరిపోయి సిద్ధుల్లో నూనె లేదు. కాబట్టి బుద్ధిగల కన్నికల దగ్గరికి వచ్చి మాకు నూనె కావాలన్న. బుద్ధిగలిన వాళ్ళు ఎందుకు ఇస్తారు? బుద్ధిగలిన జాగ్రత్తగా ఉంటారు కదా. అబ్బాయి ఇది మీకు మాకు చాలా, మీరు వెళ్ళి కొనుక్కోమని చెప్పారు. మొత్తం మీద ఏ సాగుకారులు లేపారో అర్ధరాత్రి నూనె తెచ్చారండి బాబాళ్ళు. అలాంటి వాళ్ళు మారితే చాలా పని అవుతుందండి దేవునికి కదా. అలాంటి వాళ్ళు ఏమో మారరు తెలుసా మీకు. ఏమీ చేయలేని వాళ్ళు మాత్రం మారి మా ముందు అలా కూర్చునే అచేతనంగా ఉంటారు. నిజానికి అలాంటి వాళ్ళు మారితే మాత్రం నేను చాలాసార్లు కొంతమంది మార్పు లేని వాళ్ళు చెప్తాను, నువ్వు మారితే వీళ్ళందరికంటే సూపర్ భక్తి చేస్తామని చెప్తాను నేను. అర్ధరాత్రి నూనె తీసుకొచ్చారు వాళ్ళు. అర్ధరాత్రి వాటర్ బాటిల్ దొరుకుతలేదు రోడ్డు మీద తెలుసా మీకు. గమనించి అర్ధరాత్రి ఏమైనా దొరుకుతుందా మనకి? ఏందో అన్ని మూసేస్తారు. అర్ధరాత్రి నూనె తీసుకొచ్చారు వాళ్ళు. కానీ విషయం ఏంటి చెప్పనా, అందరూ నేను చిన్నప్పటి నుంచి వింటున్నానండి, వాళ్ళ దగ్గర సిద్ధులు ఉన్నాయి, వీళ్ళ దగ్గర సిద్ధులు లేవు, వాళ్ళు నూనె జాగ్రత్త పడ్డారు, వీళ్ళు నూనె జాగ్రత్త పడలేదు అని చెప్తున్నారు. కానీ అక్కడ కాన్సెప్ట్ అది కాదండి. కాన్సెప్ట్ ఏంటో తెలుసా మీకు? పెండ్లి కుమారుని ఎదుర్కోవడం కాన్సెప్ట్. అసలు పెండ్లి కుమారుడు అర్ధరాత్రి వస్తున్నాడంటే లైటింగ్ లేకుండా వస్తాడా? అసలు ఆ రాత్రులు జరిగే పెళ్లికి లైటింగ్ ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు ఇక్కడ లైటింగ్ మీరు తెచ్చుకున్నారా, ఇక్కడ పెట్టారా, ఇక్కడ ఏర్పాటు చేశారా, ఏర్పాటు చేయలేదా? కాబట్టి లైట్లు కూడా ఎందుకు? అక్కడ ఎదుర్కోవాల్సింది ఎవరిని? పెండ్లి కుమారుని ఎదుర్కోవాలి. అయినా పోనీ వీళ్ళ దగ్గర అంటే దివిటీలు లేవనుకో, సిద్ధిలో నూనె లేదు కాబట్టి వీళ్ళ దీపాలు ఆరిపోయి అనుకుందాం. ఆడ దీపాలు వెలుగుతున్నాయి కదా, వాళ్ళు వెనకాల వెళ్ళిపోవచ్చు కదా. అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే దివిటీలు సిద్ధే నూనె కాదు, పెండ్లి కుమారుని ఎదుర్కోవడం, అది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈరోజు ఎదుర్కోలేకపోతే ఎలాగా? నేను చాలాసార్లు ప్రతిరోజు అనుకున్నాను, అమ్మ దేవుడు ఇప్పుడు వచ్చేస్తే ఎలాగా, ఇప్పుడు వచ్చేస్తే మన పరిస్థితి ఏంటి, ప్రిపేర్డ్గా ఉన్నానా అన్ప్రిపేర్డ్గా ఉన్నానా? చాలా ఇంపార్టెంట్ అండి అది. ఎవరికాళ్ళు కాన్ఫిడెంట్గా నేను వెళ్ళిపోతాను అనుకుంటారు, అసలు వెళ్ళరు. అది రాంగ్. అది ఎప్పటికప్పుడే ప్రతి క్షణం కూడా మనల్ని మనం రెక్టిఫై చేసుకోవాలా, ఎప్పటికప్పుడు మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. భక్తి అంటే కత్తి మీద స్వామిది. గమనించండి, దీన్ని ఎంత మనం జాగ్రత్తగా లక్ష్యం చేస్తామో, ఎంత శ్రద్ధగా దీన్ని భయభక్తులతో భక్తి శ్రద్ధలతో కొనసాగిస్తామో అది అంత మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ భూమి మీద నువ్వు ఊరంతలుగా దీవించబడతావు, శాంతి సంతోషాలు నీ బ్రతుకులో ఉంటాయి. తర్వాత నిత్యత్వంలో దేవునితో పాటు యుగాయుగాలు జీవించే జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు. చూసారా, ఇప్పుడు బుద్ధి లేని కన్యకలకు ఏంటనుకున్నారు? నిర్లక్ష్యం. అంటే ఏమనుకున్నారంటే అర్ధరాత్రి దాకా రాని పెండ్లి కొడుకు వస్తాడేంట్లే, పడుకోండి పడుకోండి పడుకున్నారు. అదన్నమాట విషయం. కరెక్ట్ గా అర్ధరాత్రి పెండ్లి కుమారుని కేకని వినపడగానే అప్పుడు పరుగులు పెడతాడు. అప్పుడు ఏం లాభం ఉంది చెప్పండి? అది సరైన అంటే పీకల మీదకి వచ్చిన తర్వాత అప్పుడు చేద్దాం అనుకున్న విషయం కరెక్ట్ కాదండి. అలాగే చాలా మందిని నేను చూశాను.
నేను బాప్తిసం గురించి హెచ్చరించినప్పుడు లెక్క చేయకుండా పట్టించుకోకుండా ఉన్నటువంటి వ్యక్తులు పరిస్థితి తారుమారిన తర్వాత ఇమ్మని అడిగిన సందర్భం ఉంది. ఇవ్వడానికి అవకాశం లేకుండా చచ్చిపోయాడు. ఎప్పటికాళ్ళు గుర్తొచ్చినప్పుడు అలా బాధగా అనిపిస్తుంది. అయ్యో వాళ్ళు బాప్తిసం తీసుకుందామని ప్రిపేర్ అయ్యారు, కానీ ఇవ్వడానికి అవకాశం లేకుండా హాస్పిటల్లో బెడ్ మీదే అండ్ హాస్పిటల్ నుంచి రాగానే డిశ్చార్జ్ అవగానే ఇద్దాం అనుకున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ అలా తీసుకోకుండానే చనిపోయినటువంటి సందర్భాలు నేను చాలా మందిని ఫేస్ చేశాను మా సంఘంలో. కాబట్టి నేడు అనే సమయం ఉండగానే మనం దేవుని విషయాల్లో శ్రద్ధగా ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఈరోజు భక్తి దగ్గర మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ప్రార్థన తగ్గిపోయిందండి. ఇప్పుడు వాక్య ధ్యానం తగ్గిపోయింది, పరిచర్య తగ్గిపోయింది, దేవునికి ఇవ్వడం ఇంకా తగ్గిపోయింది. ఆ కరోనా వచ్చిన కానీ మరీ దరిద్రం అయిపోయింది కదండి. అసలు దేవునికి చెల్లించే కానుక విషయంలో కూడా జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు అందరూ కూడా. నేను ఎన్ని సంవత్సరాలు చూసినా, మీకు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా జ్ఞాపకం చేసిన గుర్తుందో లేదు, 10 రూపాయలే. 10 రూపాయలు నడుస్తుంది. ఇండియాలో ఫాప్ కాదు నడుస్తుంటా, క్రైస్తవ సంఘాల్లో 10 రూపాయలు నడుస్తుంది. అంటే పోయిన సంవత్సరం అదే 10, అంతకు ముందు సంవత్సరం అదే 10, అంతకుముందు ఇప్పుడు రీసెంట్ గా నూనె పెరిగిపోయింది, కందిపప్పు పెరిగిపోయింది, అన్ని పెరిగిపోయింది. తెలుసా మీకు? అన్నీ పెరుగుతున్నాయి. కానీ అరే దేవుని దగ్గర నీ ప్రార్థనా సమయం పెంచాలని, నీ వాక్య ధ్యానం పెంచాలని, నీ కానుక పెంచాలని మీరు ఇంకా మైకి ఉంచాలన్నట్టుగా చూస్తున్నారు నా వంక. గమనించండి. అరే వీడిని నువ్వు ఎంత ఎలాబరేట్ చేస్తావో, ఎక్స్పాండ్ చేస్తావో అంత నువ్వు దీవించబడతావు. అందుకే 52వ అధ్యాయం యెషయా గ్రంథంలో చెప్పాడు, సియోను కుమారి నీ గుడారపు తెరలను నిరాటంకముగా కొనసాగనిమ్ము, నీ తాళ్లను పొడుగు చేయి, నీ మేకులు దిగగొట్టు, నువ్వు ఉత్తరానికి దక్షిణానికి తూర్పుకి పడమరికి వ్యాపించు. ఎందుకనుకున్నారు? నువ్వు ఎంత పెద్దది చేస్తే అంత ఆశీర్వదిస్తాడు దేవుడు. కానీ ఈరోజు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు అన్నీ తగ్గిపోతాయి. ప్రార్థన టైం తగ్గిపోద్ది, వాక్యదానం తగ్గిపోద్ది, ప్రార్థనకు రావడం తగ్గిపోద్ది, ఇవ్వడం తగ్గిపోద్ది, పరిచయం తగ్గిపోద్ది. లోక సంబంధంగా ఆలోచిస్తే ఒకప్పుడు 25 సంవత్సరాల క్రితం మన పరిస్థితులు తాటేగిళ్ళు, పొయ్యిలు, ఏమండి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి గమనించండి. ఇప్పుడు 25 సంవత్సరాల లోపు 25-30 సంవత్సరాలు అంతా మారిపోయింది లైఫ్ స్టైల్. అందరూ ఈరోజు గ్యాస్ స్టవ్లే నీళ్ళు లేదు, ఫ్రిడ్జ్లే నీళ్ళు లేదు, ఏసీలు కూడా వచ్చేస్తున్నాయి ఒకరి తర్వాత ఒకరికి. మంచి మంచి ఖరీదైన వాహనాలు, పిల్లలకి ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదువు చెప్పించగలుగుతున్నారు, భౌతికంగా డెవలప్ అవుతున్నారు. కానీ ఆధ్యాత్మికంగా నేను ఎంతవరకు డెవలప్, రెండు కంపేర్ చేస్తాను, రెండు పోల్చి చూసుకోండి. ఒకప్పుడు 30 సంవత్సరాల క్రితం నువ్వు భౌతికంగా ఎలా ఉన్నావు, అప్పుడే ఆధ్యాత్మికంగా బాగున్నావు. ఇందాక దారిలో చెప్పాను ఆయనకి, అప్పట్లో 1 గంటన్నర అయినా కూడా ఇంకా వినేవారు కూర్చుని వాక్యం. తెలుసా మీకు? దేవుడు దైవజనుడు అంటే భయం, దేవుడు అంటే భయం, దేవుని సన్నిధి అంటే భయం. నిజంగా ఎంత పద్ధతిగా చేసేవారు. ఇప్పుడు పెద్ద అంతా శూన్యం అయిపోయింది. ఇప్పుడంతా ఫ్యాషన్ కదా. అసలు ఎక్కువసేపు మనం అటెన్షన్ పే చేయలేం. ఏదన్నా అడిగితే కోపం, ఏంటి పెద్దగా డిమాండ్ చేస్తున్నాడు, కమెంట్ చేస్తున్నాడు, మాకు ఇష్టం అయితే ఇస్తాం, లేదా లేదు, ఇవ్వాలన్నా పెద్ద రూల్ ఉందా? నో ప్రాబ్లం, ఏం పర్లేదు. మనీ నువ్వు ఇస్తేనే ఇస్తాడు, నువ్వు చేస్తేనే చేస్తాడు, నువ్వు వస్తేనే వస్తాడు. అదంతా ఏంటనుకుంటే నాకు చెప్పాడు, నువ్వు దయగా ఉంటే దయగా ఉంటాడు, నువ్వు కఠినంగా ఉంటే కఠినంగా ఉంటాడు, నువ్వు ప్రేమిస్తే ఆయన ప్రేమిస్తాడు, నువ్వు గణపరిస్తేనే ఆయన గణపరుస్తాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు. అది సిస్టమ్. అది నువ్వు చేయకుండా దేవుడు చేస్తాడని ఎప్పుడు కూడా అనుకోవద్దు దయచేసి. ఇప్పుడు ఉపవాసం కూడా కనీసం మీరు ఎలా చేయగలుగుతారో శ్రమపడి చేయండి, తప్పనిసరిగా ఆయన చేస్తాడు. దాంట్లో చక్కని మార్పు రావాలి, తీర్మానాలు కావాలి. ప్రభు ఇక నుంచి నేను క్రమంగా వస్తాను, ఇక నుంచి ప్రభు నేను పరిచర్య చేస్తాను, ఆత్మలు సంపాదిస్తాను, నా కష్టార్జితంలో దశమ భాగాన్ని చెల్లిస్తాను. ఎంతమంది చెల్లిస్తారు ఇక్కడ దశమ భాగం? కొంతమంది కొత్తగా బాగా మొదలుపెట్టారు ఈ మధ్య. అంటే అదంట ఓల్డ్ టెస్ట్మెంట్ అంట. ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్లో అది కాదంట. న్యూ టెస్ట్మెంట్ ఏంటో తెలుసా? వర్ధిల్లిన కొలది ఇవ్వాలా, తెలుసా? అంటే ఇంకా ఎక్కువ ఇవ్వాలా, వర్ధిల్లం. ఓల్డ్ టెస్ట్మెంట్ బెటర్, 100కు 10 రూపాయలే, 1000కు 100 రూపాయలే, 10,000కు 1000 రూపాయలే. తెలుసా మీకు? 1,00,000కు 10,000. న్యూ టెస్ట్మెంట్ ఏంటి తెలుసా? వర్ధిల్లిన కొలది ఇవ్వాలి. కానీ ఈరోజు మనం ఏం చేయకుండా ఆయన చేయాలంటే ఎలా చేస్తాడు? మనం ఎందుకు చేయట్లేదంటే దైవికమైన విషయాలు మనకి బాధ్యత లేదని నిర్లక్ష్యంగా ఉన్నాం. మనకి ఆపద వచ్చినప్పుడు దేవుడు కావాలి, అవసరం వచ్చినప్పుడు దేవుడు కావాలి, పెళ్లికి పాస్టర్ గారు సంఘం దేవుడు కావాలి, చావుకు పాస్టర్ గారు సంఘం దేవుడు కావాలి, పుట్టినరోజుకి పాస్టర్ గారు సంఘం దేవుడు కావాలి, మెచ్యూర్ ఫంక్షన్ కి పాస్టర్ గారు సంఘం దేవుడు కావాలి, మిగతా సమయంలో దేవుడితో పని లేదు. మరి అందుకే దేవుడు ఏం చేస్తాడంటే మనం ఎలా లొంగదీయాలని తెలుసు కనుక, ఇప్పుడు పిల్లోడు ఆడుకుంటున్నాడు, తల్లి పిలిచింది, అరే ఇలా రారా అంటే రాలేదు. రెండోసారి ఏముంటది? వినబడుతుందా అంటది, అయినా కూడా రాలేదు. అప్పుడు ఏముంటది? నువ్వు వస్తావా అంటే ఏంటన్నమాట? ఇప్పుడు కొట్టుకుంటా తీసుకొస్తాను. ఇప్పుడు దేవుడు నా ద్వారా నన్ను మరుగు చేసి ఆయన మాట్లాడుతున్న మాట ఇది. జాగ్రత్త, ఆయన హెచ్చరిస్తున్నాడు. గమనించండి, ఆయన కఠినంగా మాట్లాడుతున్నాడు. ఆయన
జాగ్రత్త సుమి. వెంటనే దేవుడికి ఎన్నో చేయాలనుకున్నావు కదా, అప్పులు తీరాలనుకున్నావు, నీ భర్త మారాలనుకున్నావు, నీ బిడ్డకు పెళ్ళి అవ్వాలనుకున్నావు, నీ బిడ్డకు ఉద్యోగం రావాలనుకున్నావు, ఇల్లు కట్టుకోవాలనుకున్నావు, ఇవన్నీ జరగాలనుకున్నావు. నువ్వు కూడా తీర్మానం చేయి, ప్రభు ఈ రోజు నుంచి నా దశమ భాగాన్ని పర్ఫెక్ట్గా తీస్తాను, ఈ రోజు నుంచి నా సంపాదనలో నీకు చెల్లించవలసిన ప్రథమ ఫలాలు నేను చెల్లిస్తాను, అలాగే నా శక్తిని వినియోగించి పరిచర్య చేస్తాను, ఆత్మను సంపాదిస్తాను, సేవకునికి సేవకురాలకి తోడ్పాటునిస్తాను, సంఘంలో నా వంతు బాధ్యత నిర్వర్తిస్తాను. ఇందాక రాగానే బ్రదరు ఆ సిస్టరు నన్ను బాగా రిసీవ్ చేసుకుని ఏదో కాఫీ ఇచ్చారని నేను మానేసాను, తాగట్లేదని చెప్పాను. మళ్ళీ ఒక పెద్ద కప్పుతో మజ్జిగ తీసుకొచ్చి అంత బాధ్యత వహించవలసిన అవసరాలకు ఏముంది? ఏమంటే నా దగ్గర నాడు పని చేస్తున్నారా, నాకేమన్నా బానిసలా అన్న లెక్క చేయవలసిన అవసరమే వాళ్ళకి లేదు. కానీ ఎందుకు? దైవ భయం. అది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో దైవజనుడికి అంత ప్రాధాన్యత అన్నమాట, గమనించండి. కాబట్టి నిజంగా అదే ఆశీర్వాదం, దాన్ని అలా కీప్ చేయండి, అంతే. కీప్ ఇట్ అప్. దాన్ని కీప్ చేసినంత కాలం మీ ఆశీర్వాదాలు మీ వెనకాలే ఉంటాయి, అంతే, మీ చుట్టూ తిరుగుతాయి. నో డౌట్. దయచేసి సేవకుడు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, సేవకుడైనా సేవకురాలైనా విశ్వాసాన్ని బట్టి సంతోషించాలి తప్ప విశ్వాసాన్ని బట్టి దుఃఖపడకూడదు, గుర్తుంచుకోండి. హెబ్రీ గ్రంథకర్త చెప్పాడు, వారు దుఃఖముతో ఆ పని చేయుట మీకు ఆశీర్వాదము కాదు. ఈరోజు నిజంగా నేను చాలాసార్లు మా సంఘంలో అంటాను, అరే నేను నిన్ను ఆశీర్వదించమని ప్రార్థన చేయాలి తప్ప ప్రభువా వాడిని సరిచేయమని ప్రార్థన చేసే స్థితి మాత్రం తెచ్చుకోవద్దని చెప్తాను. నేనేం ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? తెలియదు కదా. వాడు భిన్నంగా పనిచేస్తూ ఉంటాడు సంఘంలో, చెప్పిన మాట ప్రకారం నడవడు. అప్పుడు వాడి గురించి ఏం చేస్తాను? ప్రభువా వాడిని శిక్షించి సరి చేయమని ప్రార్థన చేస్తాను. వాడికి ఏం తెలుసు నేనేం చేస్తున్నాను? అందుకే వాడికి చెప్తాను, అరే నేను నిన్ను ఆశీర్వదించాలని ఆశీర్వదించే విధంగా ప్రార్థన చేసే స్థితిని సంపాదించుకో తప్ప నేను నిన్ను శిక్షించమని ప్రార్థన చేయకూడదు. ఎందుకో తెలుసు? దేవుడు తన సేవకుని మాటను రూఢీపరుస్తాడు. ఎలీషా ఎలుగుబంట్లు దిగొచ్చి తినివేయను కాకంటే తినేసినే తినలేదా? అంతే. దేవుడు తన సేవకుని మాట అన్నాకేం చెప్పాడు? నిశ్చయమా నీకు మగబిడ్డను. ఆ రోజు స్కానింగ్లు ఉన్నాయా? స్కానింగ్ లేకుండా చెప్పాడు, నీకు నిశ్చయమా దేవుడు మగబిడ్డను ఇస్తాడు. ఇచ్చాడా ఇవ్వలేదా దేవుడు? సేవకునికి అంత అథారిటీ, అంత ప్రియారిటీ ఉందండి బాబు. ఇప్పుడు సేవకుడు అంటే ప్రతి ఓడికి ఎంత లోకు అయిపోయిందంటే, మేము తినే తిండి మీద కామెంటు, మేము కట్టుకునే వస్త్రాల మీద కామెంటు, మా కుటుంబం మీద కామెంటు. నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఒక విద్యార్థి టీచర్ని గౌరవించాలి కదా, గురుదేవోభవ అన్నారు కదా ఏకంగా. మరి ఆచార్య ఎవరనుకుంటారు సార్? గమనించండి, మన దైవికంగా నడిపించే వ్యక్తి మంచి అభిప్రాయం ఉండాలండి, గుర్తుంచుకోండి. నువ్వు వెళుతున్న సంఘం మీద నీకు మంచి అభిప్రాయం ఉండాలి, నువ్వు నమ్ముతున్న దేవుని మీద నీకు మంచి అభిప్రాయం ఉండాలి, నిన్ను నడిపిస్తున్న ఆత్మీయ నాయకుల మీద నీకు మంచి సద్భావన ఉండాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళ మీద నీకు డిఫరెంట్ థాట్ ఉంటే అది సరైన భక్తి కాదు. అది ప్రేమించు, గౌరవించు, లోబడు, చెప్పిన మాట ప్రకారం నడు, దీవించబడతాడు. అలా చేసామండి మేము. నా పాస్ గారు బాల్య దినాల గురించి చెప్తున్నప్పుడు నాకు అవే గుర్తు వచ్చినాయి. డ్రమ్ములు కొట్టుకోవడం, కంజీలు కొట్టడం, కబ్బాస్ అది మీరు చెప్పింది. ఆ కబ్బాస్లు అప్పట్లో ఎక్కడిను బ్యాంజులు నిజంగా ఎలాగనుకుంటున్నారు? గ్యాస్ లైట్ మ్యాంటలు రాలిపోతే అది మళ్ళీ అక్కడ ఆటంకం కలగకూడదు, వెంటనే ఆ మస్జిద్తోనే కాలిపోతున్న మ్యాంటలు కొట్టేసి అప్పచెప్పేవాళ్ళు. కఠినంగా వ్యవహరించారు మా మీద సేవకులు, తెలుసా మీకు? చాలా కఠినంగా వ్యవహరించారు. అయినా కూడా వాటిని భరించి చేసాం. అందుకే ఈరోజు దైవాశీర్వాదాలని మేము అనుభవించగలుగుతాం. హల్లెలూయా. గుర్తుంచుకోవడం చాలా ఇంపార్టెంట్. మానవ జీవితంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు. 1 దేవుడు, 2 దైవజనుడు, 3 సంఘం. ఈ 3టితో నీ జీవితం ముడిపడి ఉండాలి ఎప్పుడు కూడా. వీటిని ఎప్పుడు కూడా అలక్ష్యం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. నీకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అందువల్లే ప్రాబ్లం. నేను కళ్ళజోడు మడత పెట్టేశాను, ఫోను జోబులో పెట్టేసుకున్నాను అంటే దాని అర్థం ఏంటనమాట? ముగింపు దగ్గరికి వచ్చేసాను అన్నమాట. కాబట్టి మీరెవరు కూడా కంగారు పడాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదని ప్రభుపేట మీకు నేను తెలియపరుస్తున్నాను. యాషావు వేట నుండి వచ్చాడు, యాకోబు కూర వండుతున్నాడు. ఆయన వండుతూ ఏంటి? సాధారణంగా పెళ్లి కాని పిల్లలు ఎంత వయసు వచ్చినా అమ్మ కదా వండుతుంది, నాన్న సంపాదిస్తాడు, అమ్మ వండుతుంది. పిల్లలు చూడండి, కాలేజీ నుంచి రాగానే ముందు స్టవ్ దగ్గరికి వెళ్ళిపోయి డెక్ష మీద మూత తీసేసి ఏం కూర, వంకాయ అయితే తినరు, అదే చికెన్ అయితే అన్నీ ఆకలి వేస్తుందంట. అప్పుడు పెట్టేయాలి వెంటనే కదా. ఏమ్మా చేస్తున్నారు అలాగా? చేస్తారు, ఎందుకంటే మా పిల్లలు అలా చేశారు, నేను అలా చేశాను కదా. కాబట్టి అసలు యాక్చువల్గా తల్లిదండ్రులు కదా ఫీడ్ చేస్తారు. ఈయన ఎందుకు వండుకుంటున్నాడు? వంటలు వచ్చిన మగోడు,
వంటలు వచ్చిన మగోడికి ఆడోళ్ళండి వంటలు నచ్చో. పులుసు ఎట్టలేకపోయావా, ఎప్పుడు చేయలేకపోయావా, ఇలాగ ఒకడు పచ్చడి చేయొచ్చు కదా అన్నాడంట. పెట్టింది తినకపోతే ఆ తర్వాత జరిగేది అదే అన్నంట. గమనించండి, దేవునికి స్తోత్రం కలుగునగాక. కాబట్టి ప్రియులారా, ఈ వంటలు వచ్చిన మగోడు కాబట్టి తన జిహ్వ తగినట్టు కొత్తిమీర వేసి, కరివేపాకు వేసి, టమాటా వేసి, ఇంటికన్నా నాకు అదే పని అనుకుంటారు. ఏంటి అలా చూస్తున్నారు? ఆయన ఆడవాళ్ళకి మగోళ్ళు నేర్పిస్తున్నారు వంటలు, మగోళ్ళకి ఆడవాళ్ళు నేర్పిస్తున్నారా? ఇంత పొట్ట వేసుకుని బాబు నెత్తి మీద టోపీ పెట్టుకుని చేతికి గ్లౌజులు వేసుకుని మేడం పాన్ వేడెక్కిన తర్వాత నూనె వేయమంటాడు. అంటే పాత్ర వేడెక్కిన తర్వాత నూనె వేసుకోవాలన్న సంగతి వేసరికి తెలీదా? ఆవిడ చెమటలు కారిపోలేగా వండితే ఆవిడ తిని ఎమ్మి ఎమ్మి అంటదా, ఎమ్మి చూడండి కావాలంటే. కాబట్టి ఈయన వంటలు వచ్చిన మగోడు కాబట్టి వండుకుంటున్నాడు. ఈలోపు యాషావు అలసిన వాడే వచ్చాడు. వచ్చారే తమ్ముడా, ఆ ఎర్రగా ఉన్నది నాకు పెట్టరా అని అడిగాడు. ఏమన్నా అన్నదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా రక్త సంబంధం అంటేనే ఆప్యాయత అనురాగాలకు నిలయం. అన్ని షేర్ చేసుకోమా, బట్టలు షేర్ చేసుకుంటారు, వస్తువులు షేర్ చేసుకుంటారు, ఫుడ్ కూడా షేర్ చేసుకుంటారు. చాలాసార్లు ఇంట్లో మంచి కూర కొంచెమే ఉందనుకోండి, నువ్వు వేసుకుంటే ఎవరు వేసుకోలేదు తెలుసా మీకు? భర్త వేసుకోవాలని భార్య, తల్లి వేసుకోవాలని కొడుకు, అన్న వేసుకోవాలని చెల్లి, అలా మొత్తానికి ఎవరు వేసుకోకుండా. ఎందుకంటే అది ఆప్యాయత అనురాగం ప్రేమ అండి అది. మరి ఇదేం కుటుంబం, ఇదంతా బిజినెస్ మైండ్ కదా. నేను అన్నాడు, నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తే ఈ కూర నీకు ఇస్తానన్నాడు. అక్కడ మొదలైంది కర్రీ పాయింట్. ఇప్పుడు ఎక్కడ పెడితే అక్కడ వచ్చేసింది కర్రీ పాయింట్. తెలుసా మీకు? కర్రీ పాయింట్ వ్యవస్థాపకులు ఎవరు అనుకుంటున్నారు? నాకు ఎక్కడ కర్రీ పాయింట్ చూసినా కూడా అమ్మ యాకోబు గారు ఎంత పని చేశారని అనుకుంటాను నేను. తెలుసా మీకు? ఇప్పుడు ఆడవాళ్ళు వంట చేయడం మానేసి సాంబార్ తెచ్చేసుకో, తెల్ల అన్నం తెచ్చేసుకో, ఇవి తిందా ఏంటి తెచ్చేసుకోమంటుంది. కర్రీ పాయింట్ అంత పని చేసి నీ దేవునికి స్తోత్రం కలుగునగాక. సరే సరే సరే, అప్పుడు నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తే కూర నేను ఇస్తాను. అక్కడ యాకోబులో గొప్పతనం ఉందండి. కడుపు కాల్చుకుని ఆశీర్వాదాలు సంపాదించుకుంటున్నాడు. ఒక్క పూట కడుపు కాల్చుకున్నాడో తరతరాలకు సంబంధించిన ఆశీర్వాదం దేవుడి నుంచి సంపాదించుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే జ్యేష్ఠత్వం కనపడద్దా? ఇప్పుడు గాలి కనపడుతుందా మీకు? కనపడదు కదా. మరి కూర కనపడదు. అందుకే మరి ఇప్పుడు మీరు ఆఫరింగ్ బాక్స్ లో మీరు 100 రూపాయలు అందులో వేయగానే మీ చేతిలోకి 1000 రూపాయలు వచ్చేస్తున్నట్టు కనపడుతుంది అనుకోండి. ఎప్పుడు మీరు ఎంత వేస్తారు ఆఫరింగ్? దేవునికి స్తోత్రం. అది కనపడతలే కదా మరి మనకి. అందుకే అలాంటి పిచ్చి పనులు చేస్తున్నాం మనం. అందుకే కాన్పులు పట్టేటప్పుడు పాస్టర్ గారు మీరు పాడించవలసిన పాట పదే పదే అనే పాట పాటించాలి. అదే కదా మనం ఇచ్చేది. జాగ్రత్త, దాన్ని మార్చండి. ఈ ఉపవాస గురువులు మార్చేయండి. అది అసహ్యం అండి. దగ్గర కూడా తీసుకుంటా. తెలుసా మీకు? నేను భీమవరంలో నాతో పాటు పాస్టర్ గారు ఉన్నారు. జస్ట్ ఒక రెస్టారెంట్కి వెళ్ళాం, మీటింగ్ వెళ్తాం. దాని మధ్యలో ఆయన ఏదైనా టిఫిన్ చేద్దాం అన్నాడు. సరే వెళ్ళాం. బయటికి రాగానే ఒక ఆవిడ భిక్షం అడుగుతుంది. నేను ఒక 10 రూపీస్, ఆయన ఒక 10 రూపీస్, ఇద్దరు చెరుకు 10 రూపాయలు ఇచ్చాం. వెంటనే మా వంక చూసి మీరు రాజులు కాదా అంది. రాజులు అయితే తీసుకుంటాను. వాళ్ళు ఇలాగే ఎవరు మరి నేను భోజనం చేయాలి. అసలు చుట్టుపక్కల అందరినీ చూసుకున్నాను. ఎందుకంటే మీరు అది ఇన్సల్టింగ్ మ్యాటర్ కదండి. సిగ్గుపడిపోతాం కదా. వెనక్కి ఇచ్చేసిందంటే ఏం చేస్తాం? చచ్చినట్టు మళ్ళీ తీసుకుని చెరుకు 50 ఇచ్చాం. ఒక బెగ్గర్ రిజెక్ట్ చేసిందండి. తెలుసా మీకు? ఈరోజు దేవుడు అంటే ఎంత చులకన అయిపోయిందండి. నిజంగా వారమంతా దేవుడు కాపాడాడు. ఆ ఒక్కరోజు దేవుణ్ణి గణపరిచేలాగా, ఆయన విలువనిచ్చేలాగా చెల్లించి ఆ ఒక్కరోజు. ఇప్పుడు సపోజ్ ఇది అస్తమాను కానుక పట్టరు కదా, ఆ సమయం వచ్చినప్పుడే పడతారు. అస్తమాను పరిచయం చేయట్లేదు కదా, ఆ సమయం వచ్చినప్పుడే పరిచయం చేస్తాం కదా. అస్తమానం ఏం చేయం కదా. అది చాయిస్. అది ఆ చాయిస్ దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని చక్కగా చేసి ఆశీర్వాదాలు పొందండి. కానీ అలాగే దేవుని దగ్గర తగ్గించకండి. అందుకే చెప్పాడు, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు అని చెప్పారు. గుప్పిలి బిగబట్టువానికి గుప్పిలి బిగబట్టబడద్ది, గుప్పిలి విప్పువానికి గుప్పిలి విప్పబడదు. నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడతాయి. ఔదార్యము గలవారు పుష్టిగానుంటారు. గమనించండి, మీరు కొలత చొప్పునే మీకు కొలవబడుతుంది. గమనించండి, జాగ్రత్త. దేవుని దగ్గర అరమర పెట్టకండి. ఎప్పుడు కూడా లెక్కలేకండి. దేవుని దగ్గర ఇంత సమయం అయిపోయింది కానీ, ఇంత డబ్బు అయిపోతుందని కానీ, ఇన్నిసార్లు ఎక్కడి నుంచి ఇస్తామని కానీ, ఉంటే మేమే ఇవ్వమా, డబ్బులుంటే మాకు ఇవ్వాలని ఉండదా, పనులుంటే ఇవ్వమా, పనులు లేవు కాబట్టి ఇవ్వలేకపోతున్నాం కదా. పనులుంటేనే నువ్వు ఈరోజు పిల్లకి ఫీజు కట్టావా? పనులుంటేనే ఇల్లు కట్టావా? పనులుంటేనే ఇది జీవితంలో అవి ఇవి చేస్తావు. ఒక ఆవిడ నాతో 10 రూపాయలు లేకుండా దిగాను, 30 లక్షల రూపాయలు బిల్డింగ్ కట్టాను. ఎలా కట్టానో దేవునికే తెలుసు.
గమనించి 10 రూపాయలు లేకుండా కట్టిందంటే మరి అప్ప సొప్ప చేసే కదా కట్టింది. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు కంట అన్ని అనుకూలంగా ఉంటేనంట, అన్ని ఉంటే చేస్తారంట. అన్ని ఉంటే నువ్వు చేయడం ఏంటి? చూడండి, ఒక్కగానొక్క కూడా ఎంత క్లియర్గా చెప్పాడు అబ్రహాముకి, నీకొక్కడైనా నీ కుమారుడైన ఇస్సాకును మోరియాలని చూపించి పర్వతం మీద బలిమన్నప్పుడు నిజంగా ఎంత కృంగిపోవాల్సిన విషయం అండి అది. అతనికి 100 ఏండ్లు వచ్చేసినాయి కదా, 100 ఏండ్లు దాటిన తర్వాత ఇచ్చాడు దేవుడు. 100 ఏండ్లు వచ్చినప్పుడు ఇచ్చాడు బిడ్డని. బిడ్డ పెరిగిపోయాడు. పోనీ పుట్టినప్పుడు చచ్చిపోతే అది వేరే విషయం. గమనించండి, అతను సెంచరీ దాటేశాడు. దాటేసినటువంటి వ్యక్తి అసలు తట్టుకోగలడా ఆ మాట చెప్తే? కోడిని కోయమంటేనే మగోళ్ళు కోయలేరు కదా. నేను కోయినంటే తినేటప్పుడు మాత్రం మెత్తన ముక్కలు కావాలని అంటాడు. మా సంఘంలో కావడం ఆదివారం ప్రార్థన మానేసి ఇంటికి ప్లాస్టింగ్లు చేయించుకుంటుందంట. తాపి మేస్త్రి టీ అడిగారట. అప్పుడు ఆవిడ పొయ్యి దగ్గరికి వెళ్ళిందంట టీ పెడదాం వెళ్తే అక్కడ పాము ఉందంట. గబగబా మేస్త్రి దగ్గరకు వచ్చాడు, పొయ్యి దగ్గర పాము ఉందంటే వాళ్ళు అన్నారట మగోళ్ళు పిలవండి అన్నారంట. మరి వాళ్ళు ఎవరు? పాము వచ్చిందంటే ఆడ మగ కూడా తెలియనటువంటి పరిస్థితి అన్నమాట. కాబట్టి ప్రియులారా, గమనించవలసిన విషయాన్ని మేము తీసుకొస్తాం. అబ్రహాము కన్న కొడుకు మీద కత్తి ఎత్తాడు. చూసారా? ఎందుకు అనుకుంటున్నారు? దేవుడు చెప్పింది చేస్తే దేవుడు చెప్పింది చేస్తాడు. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఇష్మాయేలు వల్ల నీ సంతానం అనబడదు, ఇస్సాకు వల్ల నీ సంతానం అనబడద్దు, అతనిలో నుండి భూరాజ్యాలను వ్యాపింపజేస్తాను, ఆకాశమందలే నక్షత్రముల వలె సముద్ర తీరమదలే నిష్కిరణముల వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని చెప్పాడైనా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, మనకులా కాదు కదా. ఆ కాన్ఫిడెన్సే ఇచ్చినా మళ్ళీ తిరిగిస్తాడంతే. అందుకే పనులకి ఏం చెప్పాడు? మేము వెళ్ళి బలి ఇచ్చి వస్తామని చెప్పాడు. ప్లూరల్ గమనించిన, అంటే బహువచనం, సింగులర్ కాదు కదా. మేము వెళ్ళి బలి ఇచ్చి అంటే అతని కాన్ఫిడెన్స్ ఏంటంటే బలి ఇచ్చేస్తాడు, దేవుడు చెప్పినట్టు చేస్తాడు, దేవుడు తిరిగిస్తాడు. మనకు కూడా ఇప్పుడు ఆఫరింగ్స్ పడుతున్నాం, తిరిగి దేవుడు ఇచ్చేస్తాడు. నీకు దశంభాగం ఇచ్చో తిరిగి దేవుడు నీకు ఇచ్చేస్తాడు. సమయం దేవుడి దగ్గరికి వచ్చించో తిరిగి దేవుడు నీకు సుఖముగా గడుపు సంవత్సరాలు ఇచ్చేస్తాడు. తిరిగి ఇవ్వడానికే దేవుడు పెట్టిన ప్రక్రియ అది. అది టెస్ట్ అనమాట, నువ్వు చేస్తావా లేదని. కానీ అది చెయ్యం కదా మనం. అక్కడికి వచ్చేటప్పటికి సాతాను మళ్ళీ ఆగుతుంది. ఆగు, నేను ఇది ఇస్తే నీకు ఈ నెల ఎలా గడుస్తుంది, ఇది ఇస్తే నీకు ఎలాగా, ఈ డబ్బులతో బియ్యమొత్తా పప్పొత్తు ఉప్పొద్దు అని చెప్తుంది. అంతే, దెబ్బగా ఆగిపోతాం. అక్కడితో ఆగిపోతాం. చూసారా ఇక్కడ యాషావు పరిస్థితికి యాకోబు పరిస్థితి ఉన్న తేడా ఏంటి తెలుసా? యాషావు అదృశ్యమైన వాటిని చూడలేకపోతున్నాడు, యాకోబు అదృశ్యమైన దాన్ని చూడగలుగుతాడు. ఇప్పుడు ఇక్కడ కంచు బిందులు ఉన్నాయని నాకు కనపడుతుంది అనుకోండి, అప్పుడు నేను ఏం చేస్తాను? దీనికి పాస్టర్ గారు 1 కోటి రూపాయలు ఇస్తాను, లేదా 2 కోట్లు 3 కోట్లు ఎంతైనా ఇస్తాను. ఎందుకు అనుకున్నారు? కానీ కనపడుతున్నాయి కాబట్టి. అప్పుడు దీని రూపాయలు దీనికి 3 కోట్లు ఇస్తాను అంటాడు. కావాలంటే ఒక 2 ఎకరాలు కొనుక్కొని అక్కడ కట్టుకుందాం అని అనుకుంటారు కదా. గమనించండి. కాబట్టి ఇప్పుడు యాషావుకి కనబడట్లేదు, యాకోబుకి కనబడుతున్నాయి. మీకు కూడా కనపడుతున్నట్టుంది. ఇంకో 10 నిమిషాలు అయితే మొత్తం కనపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునిగాక. ఒకసారి ఒక అమ్మాయిని ఒక అతను రెస్టారెంట్కి తీసుకెళ్ళాడట. తీసుకెళ్ళి ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకుంటూ ఇలాంటి చక్కని సమయంలో ఒక తీయని మాట చెప్పు అన్నాడంట. వెనకాల మీ ఆవిడ ఉందంట. అలాగా నాకు వెనకాల ఆయన ఉన్నారు కదా, ముగించకపోతే కుదురుతుందా? అయిపోతుంది. నేను దీంతో ఆపేస్తాను, ఇంకేం చెప్పను, కంగారు పడుతున్న అవసరం ఏం లేదు. అప్పుడు ఏమన్నాడు తెలుసా యాషావు? ప్రాణము పోవుచున్నవానికి జ్యేష్ఠత్వము ఎందుకు అంటే దేవుని విషయాలు అంత తృణీకారమా, అంత నిర్లక్ష్యమా, అంత లెక్కలేందనవా? ఆశీర్వాదాలతో పుట్టినాడు అతను, ఆశీర్వాదాలు లేకుండా పుట్టినాడు యాకోబు. అదిగే ఇప్పుడు మనకి అన్నిటికి తేడా అదే. చూసారా? వాళ్ళు దేవునిలో పుట్టకపోయినా ఇప్పుడు ఈ రోజున వాళ్ళు ఆశీర్వదింపబడిన స్థితిలో ఉన్నారు. మనం మొదటి నుంచి దేవుడిని తెలుసుకున్నా కూడా మనం ఆశీర్వాదాలని అనుభవించలేని స్థితిలో ఉన్నామండి. ఈరోజు గమనించి చూస్తే నాకు అదే అనిపిస్తుంది. చాలా మంది అన్ని చూసినప్పుడు అనిపిస్తుంది, వాళ్ళు లీడ్ చేస్తున్నారు. ఈరోజు తెలుసా మీకు, క్రైస్తవ్యాన్ని లీడ్ చేస్తున్నారు. కాబట్టి ప్రాణము పోతున్న వారికి జ్యేష్ఠత్వం ఎందుకు? కాబట్టి ఆ జ్యేష్ఠత్వం నువ్వు తీసుకుని ఆ కూర నాకు ఇచ్చేమని తిని త్రాగిలే చెల్లిపోయాడు. అనవసరంగా యాకోబు ఆవిడ డ్రామా ఆడించింది. కానీ రెప్పకమ్మ ఆ డ్రామాలు ఏమో అవసరం తెలుసా మీకు? నిజంగా ఒకవేళ యాషావు వండి తెచ్చి ఇస్సాకు పెట్టినా, ఇస్సాకు యాషావుని ఎత్తుమే చేపెట్టి ఆశీర్వదిద్దామంటే దేవుడు ఏముందో తెలుసా? అబ్బాయి ఇస్సాకు నీ పెద్ద కుమారుడిని యాషావుని ఆశీర్వదించడానికి వీలు లేదు, ఆల్రెడీ అమ్మేహాడు, ఆయన కొనుక్కున్నాడు, కాబట్టి ఆ చేయి తీసి కొనుక్కున్నప్పుడు పెట్టని చెప్తుడు. అప్పుడు దాకా ఆగలేకపోయింది. ఆరాటం కదా మనకు, వచ్చేదాకా ఆరాటం, పాట పాడేదాకా ఆరాటం, వెళ్ళిపోయేదాకా ఆరాటం. ఏదో తెలుగులో ఒక సూక్తుంది, ఆరాటం పెళ్లి కొడుకు పేరెంటాలు వెనకాల పరిగెట్టాడు. అలాగే మనకు ఆరాటం ఎక్కువ. ఆవిడ అసలు ఇస్సాకు చెప్పని విషయం రెప్పకమ్మగా చెప్పాడు దేవుడు తెలుసా మీకు? నీ గర్భంలో 2 జనములు ఉన్నాయి, 2 జనపదాలు ఉన్నాయి, పెద్దవాడు చిన్నవాడికి దాసులు అవుతారని చెప్పాడు. అంటే అప్పుడు ఆవిడ ఏం చేయాలి? అప్పుడు ఆవిడ ఏం చేయాలి? అదేంటి అలా చూస్తున్నారు? ఒక తండ్రిని కొడుకుని అడిగాడంట, అరే అమ్మ ఎప్పుడు లొడలోడని మాట్లాడదు కదా, ఇవాళ అసలు మాట్లాడట్లేదేంటి, ఏమైందనంట. ఏం లేదంటే పమ్మి పొద్దున్న లిప్స్టిక్ అడిగింది, నేను చూసుకోకుండా ఫెవిస్టిక్ ఇచ్చాను, అప్పటి నుంచి మాట్లాడలేదు డాడీ అన్నాడంట.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించవలసిన విషయాన్ని ముందు తీసుకొస్తున్నాను. ఆవిడ ఏం చేయాలి? ఎదురు చూడండి తెలుసు. ఇప్పుడు ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాం, ట్రైన్ వచ్చేదాకా ఎదురు చూస్తామా, పట్టాలు పట్టుకుని నడిచి వెళ్ళిపోతామా? यात्रिकन कृपया ध्यान दे, गाड़ी नंबर 70007 काकीनाडा से चेन्नई जाने वाले का सरकार एक्सप्रेस 1 नंबर प्लेटफॉर्म से आ रहा है. Your attention please. Number 7007 सरकार एक्सप्रेस from Kakinada to Chennai is arrival expected on few minutes on platform number 1. అనేది ఎదురు చూస్తున్నా, పట్టాలు నడిచి వెళ్ళిపోతాం. ఎదురు చూస్తాం. కాబట్టి భక్తిలో నిరీక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. గమనించండి, రెప్కమ్మ అలా చేయకుండా మెలో డ్రామా ఆడించింది. అనవసరంగా ఆశీర్వాదాలు రైట్ లో కొనుక్కున్నాడు తెలుసు. ఇప్పుడు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు. ఇప్పుడు ఈ స్పెట్స్ నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు. నన్ను మోసం చేయలేదు, నేను వాళ్ళని మోసం చేయలేదు, వాళ్ళు నన్ను మోసం, వాళ్ళు అమ్మారు, నేను కొనుక్కున్నాను అంతే. సేమే జరిగింది యాషోకి యాకోబుకి మధ్య. గమనించండి, అనవసరంగా అతను పారిపోయేలాగా, అక్కడ దాసరికం చేసేలాగా వాళ్ళ పుట్టింటోళ్ళు బాగు చేస్తారు. చాలా మంది ఆటోళ్ళు పుట్టింటోళ్ళు బాగు చేస్తారు. భర్త సంపాదన అంతానేమో దాశాలకు పెట్టి మా నాన్న కొన్నాడు, మా అన్నయ్య కొన్నాడు, మా తమ్ముడు కొన్నాడు అని చెప్తుంది. మరి ఇప్పుడు ఈయనేమైనట్టు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా చేసింది ఆవిడ. నేను నిజంగా ఆవిడ భర్తను యాక్చువల్గా ఇస్సాకుకి కళ్ళకు మంద దృష్టి వచ్చేసింది, అంటే చూడలేని పరిస్థితికి వచ్చేసాడు. అప్పుడు ఆవిడ ఏం చేయాలి? పెళ్లినాటి ప్రమాణాలు ఏంటి? మరణం వరకు నమ్మకంగా ఉంటాను కదా అంటే అప్పుడు ఆవిడ చెప్పాలి, ఆవిడ ఆవిడ పెద్దోడు కాదండి, ఆవిడ చిన్నోడు అండి అని చెప్పాలి ఆవిడ. అలాంటిది భర్తను మోసగించిందండి ఆవిడ. నేను 1996లో ఒక అమ్మాయికి పెళ్లి చేస్తున్నాను. పెళ్లి చేస్తూ ఈయనతోనే కాపురం ముందు అని అడిగాను. నాకు సిగ్గాత్మ మీరు చెప్పాను అమ్మాయి, ఇదన్నా కృతజ్ఞత కొడుకు అనుకుంటున్నాను నేను చెప్పడానికి. ఆయన ఆడితో నేను ఎందుకు కాపురం ఉంటాను, నువ్వే చెప్పాలన్నాను. చెప్పింది ఒక అరగంటకి. 6 నెలల తర్వాత నేను ఆ దారంటే వెళ్తుంటే తిడుతుంది, వేరా లెగవేరా మనసొట్టుకుని వేలాడతావేరా, నీ తోటి వాళ్ళందరూ వెళ్తున్నారు కదా అంటుంది. ఎవరిని చూస్తాడు ఆయన్ని? అప్పుడు నేను బిత్తరపోయి చూస్తాను అంటుంది. ఏం చేయమంటారని పనిలోకి వెళ్ళకుండా తాగి పడుకున్నాడు. అందుకే తిడుతున్నాను. తిట్టకూడదండి అన్న, తిట్టొచ్చాను లేదా నన్ను తిట్టేలా ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా గమనించిన, అనవసరంగా రెప్కమ్మ లేనిపోని మెలో డ్రామాలు ఆడి భర్తను మోసగించింది. పిల్లల మధ్య పక్షపాతం చూపించి వాళ్ళకి వైరాన్ని కలిగించింది. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించింది ఆవిడ. గమనించండి, ఇక్కడ యాషావు పోగొట్టుకుని అంటాడు, అది కానీ 27వ ద్వితీయాకల చదువులు అయిపోయింది, నేను అన్నీ అంత క్లోజ్ చేస్తాను, మీరు కంగారు పడిన అవసరం లేదు. ఒకసారి ఒక భార్య తన భర్తను అడిగిందట, ఏమండి రేపు వ్రతానికి ముత్తైదువుని పిలిచాం కదా, పసుపు కుంకుమతో పాటు ఏమేమంటారండి అని అడిగిందట. నా ఫోన్ నెంబర్ ఇవే అన్నాడంట. అలాగా నేను ఇది ఇచ్చేస్తాను, మీరేం కంగారు పడిన అవసరం ఏమాత్రం కూడా లేదు. కాబట్టి అతను అంటాడు తండ్రి దగ్గరికి వచ్చి, నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా కోసం ఒక్క ఆశీర్వాదమైన మిగిల్చి ఉంచలేదా అని అతను కన్నీళ్లు విడుచుచు దానికోసము ఎంత వెతికినను మారు మనసు పొందని అవకాశము అతనికి దొరకలేదు. నిర్లక్ష్యం అంటే ఆశీర్వాదాలు ఎప్పుడైనా వస్తాయి, మనం అంతే. చర్చికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ప్రార్థన ఎప్పుడైనా చేసుకోవచ్చు, వాక్యం ఎప్పుడైనా చదవచ్చు, కానుక ఎప్పుడైనా ఇవ్వచ్చు, కృతజ్ఞత గుడికి మనకు వీలున్నప్పుడు పెట్టుకోవచ్చు. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు అన్నీ అవే కదండి మన పనులు. వాయిదాలు భలే చెప్పారు. దేవునికి స్తోత్రం. ఫీడ్బ్యాక్ బాగుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా జాగ్రత్త, అది నిర్లక్ష్యం. దైవికమైన విషయాలు ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి దయచేసి. నేను నా మాటల ముగింపులో చెప్తున్నాను. కీర్తనలో ఒక మాట ఉంటుంది, ఇంతటితో యెషయా కుమారుడైన దావీదు ప్రార్థనలు ముగిసేనని ఉంటుంది. కొత్త నిబంధనలో అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి అని ఉంటుంది. యోహాను సువార్త 16 యేసుప్రభువు వారు అన్నారు, నేను ఇంకో చెప్పవలసిన సంగతులు అనేకమైన ఉన్నవి కానీ మీరు ఇప్పుడు వాటిని సహించలేరు అన్నాడు, మీరు భరించలేరు. అందుకే నేను ముగించేస్తాను. ఒక భార్య తన భర్తతో అందట, ఎవరిని నేను చనిపోతే ఏడుస్తారా అని. ఇప్పుడు మాత్రం ఏం చేస్తున్నానని అన్నాడంట. మీ పరిస్థితి నా పరిస్థితి కూడా అలాగే ఉంది. కాబట్టి ఇంక ముగించడం మంచిది. మరలా మూలవాక్యంకి వస్తున్నాను. నీ క్షేమకాలములలో నేను నీతో మాట్లాడితేని గాని నేను వినలేని నీ వంటివి, నా మాట వినకపోతే నీ బాల్యముని నీకు వాడుక. అంటే నీకు అలవాటు అయిపోయింది మొదటి నుంచి. నేను నువ్వు బాగున్నప్పుడే చెప్తున్నాను, కానీ బాగున్నంతసేపు నువ్వు నా మాట వింటలేదు, నిర్లక్ష్యంగా ఉంటున్నావు నువ్వు నా యొక్క చిత్తం విషయంలో. కాబట్టి నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే తర్వాత జరిగేది ఇదే, ఏంటి శిక్షే అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి దాన్ని గుర్తుంచుకోండి, జాగ్రత్తగా ఉండండి. దిద్దుబాటు గుర్తులు సరి చేసేయండి, మళ్ళా రీఫ్రెష్ అవ్వండి, ఉజ్జీవింపబడండి, బలపరచబడండి. దేవుని కోసం బలమైన సాధనాలుగా, సారథులుగా, వారధులుగా, ఉపయుక్తమైన పాత్రలుగా వాడబడమని తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.